Now they started at me. Okay. So this is the agenda that we had last session, day 1, need for Excel, familiarity with the worksheet, and ఒక కొత్త షీట్ ఓపెన్ చేసి మనకు కనపడుతున్న దాంట్లో వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ఈచ్ వన్ అని రఫ్గా నేర్చుకున్నాం. మోర్ డీటెయిల్స్ నేను కావాలని కవర్ చేయట్లేదు, ఎందుకంటే మనము విత్ ప్రాక్టీస్ వస్తుంది, అంటే అన్నీ చెప్పడం ప్రాక్టికల్ ఇంపాసిబుల్. నెక్స్ట్ ఒక టేబుల్ క్రియేట్ చేసాం, ఆ తర్వాత ఫార్మాట్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ ఇది ఒక శాంపుల్ సమ్ XYZ మార్కెటింగ్ 10 ఎంప్లాయీస్ ఇలా చేసి ఈ ఫార్మాట్ నుంచి ఈ ఫార్మాట్కి వి బ్రాట్ ఇట్. ఆల్మోస్ట్ నాకు తెలిసి అందరూ ఇంచుమించు ఫాలో అయినట్టున్నారు, అండ్ హోప్ఫుల్లీ నేను ఇచ్చిన హోంవర్క్ కూడా చేసి ఉంటారు. నౌ విల్ డిస్కస్ ద హోంవర్క్ పార్ట్. అండ్ బిఫోర్ వి మూవ్ టు ద హోంవర్క్, క్విక్ అప్రిసియేషన్ టు ప్రెసిడెంట్ జాజుభాయ్ ఫర్ ఇంప్లిమెంటింగ్ ద టేబుల్. మన గ్రూప్లో పెట్టారు. So this is the table, and ఒక చిన్న కరెక్షన్స్ ఏంటంటే ఎడిషన్స్ అంటే టు మేక్ ఇట్ మచ్ బెటర్, అంటే దెర్ ఇస్ నెవర్ ఎండ్ టు పర్ఫెక్షన్. సో ఒక చిన్న మన సిగ్నేచర్స్ మన స్కాన్ చేసి పెట్టుకోవడం కానీ, లేకపోతే మన రబ్బర్ సీల్ ఉంటుంది ఫర్మ్ది అది కానీ, లేకపోతే మన థంబ్నెయిల్ ఉంటుంది, మన కంపెనీ లోగో, అలాంటివి కూడా ఇమేజ్ని మనం డైరెక్ట్గా ఇన్సర్ట్ చేసుకోవచ్చు ఇక్కడ ఎనీ వన్ ఆఫ్ ద కార్నర్స్, అడుగును కానీ లేకపోతే ఏదో చిన్న కింద స్ట్రిప్ లాగా అలా పెట్టుకుని లుక్స్ మోర్ స్టైలిష్, అది పెట్టుకోవచ్చు. అండ్ కలర్ కాంబినేషన్ జాజు బాగా చేశారు, ఎందుకంటే డార్క్ 3 గ్రెడేషన్స్ వాడారు. ఇట్ వాస్ మనం అనుకున్న విధంగానే అలా చేశారు, బాగుంది. దిస్ ఈస్ నైస్ వన్. సో మీరు కూడా అంటే ఓన్లీ నాట్ ఓన్లీ ఫర్ అంటే కొటేషన్స్కి వాడారు, మనం మన MIS మన డైలీ ప్రోగ్రెస్ కానీ, మన సేల్స్ ఫిగర్స్, రిసీట్స్, ఎనీథింగ్ అలాంటివన్నీ ఇలాంటి ఫార్మాట్స్లో వాడుకుంటే ఇట్ లుక్స్ నీట్. నెక్స్ట్ కమింగ్ టు ఇది మనం ఇచ్చిన శాంపుల్ డేటా అందరికి ఇచ్చాను షీట్. ఇది ఇందులో నేనేమన్నానంటే ఎనీ 5 పీపుల్ తీసుకొని స్కోర్స్ టోటల్ చేసి వచ్చిన టోటల్ బట్టి ర్యాంక్ ఆర్గనైజ్ చేద్దామని చెప్పాం. సో బిఫోర్ వి మూవ్ ఆన్, వన్ మోర్ టిప్ హియర్. జనరల్గా ఏమవుతుందంటే ఇప్పుడు నేను ఈ షీట్ ఇచ్చాను, ఇంచుమించుగా అంటే జనరల్గా ఏమవుతుందంటే ఇదే షీట్ మీద వర్క్ చేయడం మొదలు పెట్టేస్తాం. సపోజ్ ఇక్కడ 5 తీసుకోమన్నారు, 5 తీసుకున్నాం, ఇలా తీసుకొని దానికే కలర్ వేసి దానికే లైన్స్ పెట్టేసి అలా చేసేస్తాం. సో దానివల్ల ఏమవుతుందంటే ఒరిజినల్ మనకు వచ్చిన మాస్టర్ డేటా ఇస్ సమ్టైమ్స్ మే గెట్ కరప్టెడ్. మనం ఏదో బటన్ నొక్కుతాం లేదా ఇన్సర్ట్ చేయటం కానీ దానివల్ల. సో ఎవ్రీ టైం అది ఇప్పుడు ఓకే మన వాట్సాప్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఒక్కొక్కసారి అది మనం రిట్రీవ్ చేసుకోలేం. అప్పుడు మనకి ఎవరైతే పంపించారో వాళ్ళని మళ్ళీ అడిగి తీసుకోవటం ఇట్ డజంట్ లుక్ నైస్. సార్ లాస్ట్ మీరు ఇచ్చిన ఫైల్ మిస్ అయిపోయింది అలాంటి చెప్తే బాగోదు. సో మనం ఈ జనరల్గా ఏం చేయాలంటే ఇలా షీట్ ఇచ్చినప్పుడు లాస్ట్ టైం మీకు పర్పస్ఫుల్గా నేను కొన్ని చెప్పలేదు. నవ్ విల్ లుక్ ఎట్ దట్ పార్ట్. ఇది చూడండి, ఈ కింద మనకి ట్యాబ్స్ ఉన్నాయి, దీని ట్యాబ్ అంటారు. ఎక్సెల్ అవుట్లైన్ ఒకటి, టేబుల్ ఫార్మాట్, ఇది ఒక రకరకాల షీట్స్, వర్క్ షీట్స్. ఇదొక షీట్, ఇదొక షీట్, ఇదొక షీట్, ఇదొక షీట్, ఇలా షీట్స్ ఉన్నాయి. ఇలా మనము కొత్త షీట్ ఇక్కడ చూడండి, ఇక్కడ న్యూ అని ఇక్కడ జస్ట్ బ్లాంక్ ఉంది, అది క్లిక్ చేస్తే కొత్త షీట్ వస్తుంది, షీట్ 1 అని. సో దీన్ని మనం రీఆర్గనైజ్ కూడా చేసుకోవచ్చు ఇలా డ్రాగ్ లాగా. ఇప్పుడు నేను తీసుకొచ్చి ఇక్కడ లాగాను, ఇట్ బికమ్ 3rd, మళ్ళీ వాపస్ ఇట్ బికమ్స్ 1. అంటే మనకి సీక్వెన్సింగ్ చేసుకోవచ్చు ఎలా కావాలంటే అలా, అదొకటి. ప్లస్ దీనికి మన పేరు మార్చుకోవచ్చు. ఇప్పుడు షీట్ 1 అంటే మనకు తెలియదు, సో దాని మీద డబుల్ క్లిక్ చేయండి, అలా ఎడిటబుల్ మోడ్కి వెళ్ళిపోతుంది. సో సపోజ్ షీట్ 1, ఇక్కడ నేను డే 2 హోంవర్క్ సంథింగ్ ఒక డే 2 ఇచ్చాను, తీసుకుంది. సో అయిపోయింది, యూ నేమ్డ్ ఇట్. సో చూడగానే మనం ఇంత వర్క్ బుక్ ఓపెన్ చేయగానే ఏ ట్యాబ్లో ఏది ఉందో మనకి ఈజీగా కనపడుతుంది. ప్లస్ అది కూడా నేమింగ్ ఎప్పుడు మనం అర్థవంతంగా ఇచ్చుకుంటే మనకి ఈజీ టు రిట్రీవ్ ఇట్. ఇక్కడ డే 2 ఇచ్చాను, ఒకవేళ డూప్లికేషన్ ఉంటే అది ఆటోమేటిక్ మనకి ఎర్రర్ ఫ్లాష్ చేస్తుంది, అదే పేరు మీద వేరేది ఉందని. సో అప్పుడు మనం స్పేస్ తగ్గించుకోవటమో లేదా బ్రాకెట్ ఇంకేదో పెట్టుకోవటం, అండర్స్కోర్ మీరు ఎక్స్టెన్షన్ ఏదో ఇచ్చుకుంటే ఇట్స్ గుడ్. సో ఇలా ప్లస్ దీనికి మనం కలర్స్ కూడా ఇచ్చుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఉంటాయి, కొన్ని డేటా కాన్ఫిడెన్షియల్, లేకపోతే అది వర్క్ అయిపోయింది బట్ యూ వాంట్ టు ప్రిజర్వ్ ద షీట్. సో ఇలా రైట్ క్లిక్ నొక్కే దాని మీద ట్యాబ్ కలర్ వచ్చింది చూడండి, ట్యాబ్ కలర్. రైట్ క్లిక్ మళ్ళీ చూపిస్తాను, ఇది రైట్ క్లిక్ నొక్కితే సమ్మరీ ఈ ట్యాబ్ మీద కలర్ వచ్చింది. సో ఐ చూస్ రెడ్ కలర్, అంటే మేబీ నా పని అయిపోయింది బట్ ఐ వాంట్ కీప్ ద షీట్. సపోజ్ వర్కింగ్ షీట్, ఐ వాంట్ కీప్ ట్యాబ్ కలర్ గ్రీన్. ఇలా. సో ఎవరైనా మనం సపోజ్ మన చైర్లో లేము, లేకపోతే ఎవరికైనా ఫైల్ చెప్పాలి, మనం జస్ట్ ఓపెన్ చేసి ఆ గ్రీన్ ట్యాబ్లోకి వెళ్ళి ఒకసారి చెప్పు నాకంటే అయిపోతుంది. మనం శాంపుల్ డేటా అని రాసి ఉంటుంది, అలా ఎక్స్ప్లెయిన్ చేయకుండా గ్రీన్ రెడ్ అలా, అంటే దిస్ ఈస్ వన్ గుడ్ ప్రాక్టీస్, వీలు పట్టే, ఇట్స్ నాట్ కంపల్షన్ ఆఫ్ థింగ్. సో ఇలా కలర్ ఇది ఒకటి. నౌ ఇప్పుడు మనకి ఇచ్చిన హోంవర్క్.
సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ 5 సెలెక్ట్ చేస్తున్నాను, మనం ఇచ్చింది సమ్ 5. ఓకే, అంటే నాకు టైటిల్ కూడా కావాలి కాబట్టి కాపీ, ఈ షీట్కి వచ్చి ఇక్కడ పేస్ట్ చేశాను. ఓకే, ఇందులో మనకు అక్కర్లేవి కొన్ని ఉన్నాయి, ఏజ్ కానీ ఇలాంటివి, నేటివ్ ప్లేస్ ఏంటి వస్తున్నారు. సో వన్ వే ఇస్ టు మొత్తం కాపీ చేసేసి అక్కర్లేని తీసేయటం, లేకపోతే ఒక్కొక్కటి కాపీ చేసి తీసుకురావటం. దట్ ఈస్ ఎనో టైం కన్జ్యూమింగ్. సో అంతా నేను కావాల్సిన అంటే నా రేంజ్ అంతా సెలెక్ట్ చేసుకు వచ్చేసాను మొత్తం. ఇది లాస్ట్ నాకు కావాల్సింది, ఇది ఫస్ట్, మధ్యలో ఎక్స్ట్రా వచ్చింది, ఇట్స్ ఓకే. సో దాన్ని తీసేయాలంటే ఇలా దానికి ఇది యారో వస్తుంది చూడండి, మీరు కాలమ్స్ దగ్గరికి వెళ్తే ఇలా క్లిక్ చేస్తే లెఫ్ట్ క్లిక్, ఇది సెలెక్ట్ అయింది. అలానే డేట్ ఆఫ్ బర్త్ కూడా అక్కర్లేదు మనకి. నేను మళ్ళీ ఇలా సైడ్ మూవ్ అవుతున్నాను, క్లిక్ చేసి ఉంచి. సో ఏజ్, నేటివ్ ప్లేస్, పేరెంట్స్ ఇన్కమ్ ఇవన్నీ అక్కర్లేదు మనకి. సో ఇక్కడ ఒక ఆప్షన్ అవుతుంది, ఇక్కడ నేను మౌస్తో రైట్ క్లిక్ చేస్తే యూ ఐదర్ కెన్ డిలీట్ చేసేయచ్చు, లేకపోతే హైడ్ చేయొచ్చు. ఈ హైడ్ చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్, ఎందుకంటే చాలాసార్లు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రైజ్ లిస్ట్ ఉంది, మనం అంత మార్జిన్ లేకపోతే అదంతా మల్టిప్లై చేసేసుకొని పక్కన లాస్ట్ కన్జ్యూమర్కి ఇవ్వాల్సిన ప్రైస్ వేసుకుంటాం. అది మన సిస్టంలో ఉంటుంది. అది ఎవరు పడితే వాళ్ళు వచ్చి సిస్టమ్ చూసినా, లేకపోతే ఒకసారి కస్టమర్ అక్కడ మాట్లాడుతూ మన పక్కకు వచ్చేస్తారు. అలాంటివన్నీ అన్ప్లెజెంట్ సిచ్యువేషన్స్. లేకపోతే మన సేల్స్ బాయ్ ఎవరో ఒకళ్ళు, అంటే వీ డోంట్ వాంట్ టు షో ఇట్ ఎవ్రీబడి. సో అలాంటి సిచ్యువేషన్ మీరు హైడ్ చేసి పెట్టేస్తే అది హైడ్ అంతే. అది అన్హైడ్ చేయాలంటే మళ్ళీ సేమ్, ఇప్పుడు BH మధ్యలో అదంతా హైడ్ అయిపోయింది, కనపడుతుంది మనకి. జస్ట్ స్కాన్ చేయడం మనకు తెలుస్తుంది. ఇక్కడ మీకు ఇక్కడ అపీరెన్స్ కూడా చూడండి, కొంచెం డార్క్గా వచ్చింది B and H మధ్యలో. సో ఏదో ఉంది అక్కడ, ఈ సీక్వెన్స్ కూడా మీకు కంటిన్యూస్ ఉండదు. సో ఇలా సెలెక్ట్ చేసి ఈ రెండు సెలెక్ట్ చేసుకుని ఇక్కడ రైట్ క్లిక్ నొక్కితే అన్హైడ్, మళ్ళీ వచ్చేసింది బ్యాక్. సపోజ్ కొత్త వర్క్ షీట్ ఈ రెండు హైడ్ చేశాను, ఫర్ ఎగ్జాంపుల్ హైడ్ చేశాను. ఏదో ఎవరో మనకి షీట్ పంపించారో ఏదో హైడ్ ఉంది, ఎక్కడెక్కడ హైడ్ ఉందో మనకు తెలవకపోవచ్చు, ఎక్కడెక్కడ హైడ్ అవుతుందో మనకు తెలవకపోవచ్చు. అప్పుడు ఏం చేయొచ్చు, ఈ కార్నర్కి వచ్చి మెయిన్ చూడు, A-కి 1కి మధ్యలో ఇక్కడ కార్నర్ ఉంది, అక్కడ సెలెక్ట్ చేస్తే ఎంటైర్ షీట్ ఈజ్ సెలెక్టెడ్. అప్పుడు నేను రైట్ క్లిక్ నొక్కి అన్హైడ్ చేస్తే అన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు మనకి ఎవరో ఒక షీట్ పంపిస్తే వాళ్ళు ఏదో హైడ్ చేస్తున్నారు, మనకి మొత్తం ఓపెన్ చేసి చూడాలి కాబట్టి, అంటే వాళ్ళు పొరపాటునే పంపించవచ్చు, ఏదైనా అవ్వచ్చు. సపోజ్ ఈ రెండు హైడ్ చేసాం ఇక్కడ, అది ఇక్కడ ఏదో రెండు హైడ్, ఇక్కడ ఏదో ఒకటి హైడ్ చేశారు. సో నేను ఇలా ఒకటి వెతుక్కుంటూ వెళ్తే ఇట్స్ నాట్ ఎఫెక్టివ్. సో ఇక్కడికి వచ్చేసి ఒకసారి రైట్ క్లిక్ నొక్కి అన్హైడ్ చేస్తే ఉన్నాయన్నీ ఓపెన్ అయిపోతాయి. అదొకటి. నో ఇప్పుడు మనకి అసలు అది కంప్లీట్గా అక్కర్లేదు కాబట్టి ఐఎమ్ డిలీటింగ్ ఇట్. డిలీట్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, స్కోర్స్. ఇప్పుడు ఒక్కొక్కటి క్లిక్ చేస్తున్నాను, అలా కాకుండా ఇప్పుడు 3 సెలెక్ట్ చేసి ఎక్కడో క్లిక్ చేస్తే అన్ని 3 సెట్ అయిపోయింది. చిన్న యాజ్ యూ మనం వర్క్ చేసే కొద్ది ఇలాంటి టిప్స్ వస్తాయి. నా టోటల్. ఓకే, టోటల్లో ఎక్సెల్ 2 టైప్స్ అండి. ఒకటి ఇప్పుడు ఫస్ట్ అంటే ఏదైనా మ్యాథమెటికల్ వాడినప్పుడు ఈజ్ ఈక్వల్ టు అని అనుకున్నాం, లాస్ట్ టైం చెప్పాను నేను. ఈజ్ ఈక్వల్ టు నొక్కితే అది మ్యాథమెటికల్ మోడ్లోకి వెళ్తుంది. ఈజ్ ఈక్వల్ టు వెళ్ళాక ఫస్ట్ మనకి ఇక్కడ ఏంటి C3 హిందీ ఫస్ట్ స్కోర్, ఫస్ట్ అతను C3 ఇక్కడ వచ్చేసింది. C3 నేను సెలెక్ట్ చేశాను సెల్. ఆ తర్వాత మన కీప్యాడ్లో ప్లస్ సింబల్ ఉంది కదా, మ్యాథమెటికల్ కీప్యాడ్లో మన డెస్క్టాప్ మన కంప్యూటర్ కీప్యాడ్లో ప్లస్ ఉంటుంది కదా, ఏ ఆపరేషన్ చేద్దాం అనుకుంటే అది ప్లస్ నొక్కాను. నెక్స్ట్ తెలుగు, అది కూడా అక్కడ మౌస్ సెలెక్ట్ చేశాను, మళ్ళీ ప్లస్ నొక్కాను. ఇంగ్లీష్ ఇది సెలెక్ట్ చేసా ప్లస్, ఇది సెలెక్ట్ చేసా ప్లస్, ఇది సెలెక్ట్ చేసా ప్లస్, మళ్ళీ ఇది సెలెక్ట్ చేసా ప్లస్, ఎంటర్. సారీ లాస్ట్లో ప్లస్ అక్కర్లేదు కదా. ఓకే, 100 మార్క్స్ వచ్చినాయి. ఆ తర్వాత సేమ్ ఇప్పుడు నేను మనం కాపీ పేస్ట్ చేసేచ్చు కదా, మిగతా వాళ్ళకి మళ్ళీ అందరినీ సెలెక్ట్ చేయగల. సో Ctrl+C, ఎందుకు వచ్చాను, Ctrl+V, 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 అందరి స్కోర్స్ వచ్చేసింది. అలా కూడా కాకుండా ఇవన్నీ డిలీట్ చేసాము ఒకసారి. ఇది Ctrl+C చేసాము, ఇక్కడికి వచ్చాము, సెకండ్ సెల్కి వచ్చాము. షిఫ్ట్ నొక్కుంచి డౌన్ యారో ఎలా నొక్కుంటూ వెళ్ళిపోయి ఒక్కసారి Ctrl+V నొక్కినా అన్నీ ఒకేసారి పడిపోతాయి. అంటే మనం షిఫ్ట్ నొక్కితే సెలెక్ట్ అవుతుంటాయి రేంజ్ మనం వెళ్ళే కొద్దీ. సో అంతా కావాల్సిన బ్యాండ్ అంతా సెలెక్ట్ చేసి వాట్ వీ నీడ్ టు డూ, కాపీ అంటే కాపీ, పేస్ట్ అంటే పేస్ట్. సో ఇది జస్ట్ ఈజీ టు డూ. Ctrl+V నా సార్? సార్ Ctrl+C అంటే కాపీ సార్, Ctrl+V అంటే పేస్ట్. ఇప్పుడు నేను ఫస్ట్ 100 దగ్గర Ctrl+C చేసి కిందకు వచ్చి Ctrl+V చేశాను. మళ్ళీ ఒకసారి చూపిస్తాను. 100 దగ్గరకు వచ్చాను, Ctrl+C కాపీ. లాస్ట్ టైం మనం షార్ట్ కట్స్ డిస్కస్ చేసుకున్నాం. ఇవన్నీ సెలెక్ట్ చేసి ఒక సింగిల్ క్లిక్ Ctrl+V.
ఇదొకటి. ఇది కూడా కాకపోతే 100 దగ్గరకు వచ్చి కార్నర్కి వచ్చి ప్లస్ వస్తుంది, డబుల్ క్లిక్. లాస్ట్ టైం చెప్పుకున్నాం ఇది. డబుల్ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఆ ఉన్న సెల్ ఫార్మాట్ ఏదైతే ఉందో అది అన్నిటికీ తీసుకెళ్ళిపోతుంది. సో ఒక్క సెకండ్లో అయిపోయింది. నౌ ఇది జనరల్ కామన్ సెన్స్ వే ఆఫ్ డూయింగ్. ఇంకొంచెం ఈజీ నౌ బికాస్ వీఆర్ యూజింగ్ ఎక్సెల్. నౌ ఫంక్షన్స్ ఇక్కడికి వచ్చి ఈజ్ ఈక్వల్ టు సార్ టోటల్ కావాలంటే ఏంటి, మన మ్యాథమెటికల్ సమ్ సమ్ నొక్కాం, ట్యాబ్ కానీ బ్రాకెట్ మీరు టైప్ చేయొచ్చు. సమ్ ఇక్కడ చూడండి సీక్వెన్స్ ఏమవుతుంది, నెంబర్ 1 కామా నెంబర్ 2 కామా డాట్ డాట్ డాట్. మనకి ఏమేమి సమ్ చేయాలో నెంబర్ 1 నెంబర్ 2. సో ఇక్కడ క్లిక్ చేస్తున్నాను, అతను షిఫ్ట్ నొక్కి రేంజ్ ఇస్తున్నాను అంతే. D3 4 5 షిఫ్ట్ నొక్కి ఉంచి రైట్ సైడ్ ఆరో నొక్కుతున్నాను. ఇలా కూడా చూడొచ్చు మీరు ఇక్కడ ఫంక్షన్. ఇక్కడ పైన ఫార్ములా బార్లో సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ బ్రాకెట్ C3 కాలన్ H3 అంటే అది అరే C3 నుంచి H3 దాకా ఉన్నాయని మీరు తీసేయండి. సో ఇప్పుడు ఇది సమ్ ఫంక్షన్ వాడాం, ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తే మొత్తం వచ్చేసింది. తీసేసి మళ్ళీ మీకోసం. సో ఇక్కడికి వచ్చి చూడండి, ఇక్కడ పైన సమ్ C4 to H4, C5 to H5, C6 to ఆటోమేటిక్ తీసేసుకుంటుంది. సో సమ్ అయిపోయింది. నెక్స్ట్ ర్యాంక్ అన్నారు. ర్యాంక్ అంటే ఇప్పుడు జనరల్గా యూజువల్గా మనం ఎలా చేస్తాం, ఫస్ట్ 100 వచ్చింది, ఇలా 5గురు కాబట్టి 100 వచ్చింది, 6గురు వచ్చింది. సో 100 ఫస్ట్ ర్యాంక్, నెక్స్ట్ 90 సెకండ్ ర్యాంక్, ఇలా చూసుకుని వెళ్తాం. ఒక్కోసారి మనకి ఆబ్వియస్గా ఇంత 5గురు ఓకే, అక్కడ 50 మంది ఉన్నారు. సో ఆబ్వియస్గా ఇది టైం కన్స్యూమింగ్. సో ఇక్కడ కూడా మనకు ఉంది ఈజ్ ఈక్వల్ టు లక్కీగా కామన్ సెన్స్ ఫంక్షన్స్ ఉంటాయి ఎక్సెల్లో. సో RANK ర్యాంక్, ట్యాబ్ కానీ బ్రాకెట్ కానీ. ఇక్కడ చదవండి చూడండి, రిటర్న్స్ ద ర్యాంక్ ఆఫ్ ఎ నెంబర్ ఇన్ లిస్ట్ ఆఫ్ నెంబర్స్. ఒక లిస్ట్లో సెలెక్ట్ చేస్తే ఆ పర్టికులర్ సెల్ ర్యాంక్ ఏంటి అని చెప్తుంది. సో ట్యాబ్ నొక్కండి, ఇది మన రేంజ్ అంటే రేంజ్. సో ఇది ర్యాంక్ ఆఫ్ దిస్ నెంబర్ కామా ఈ రేంజ్లో. ర్యాంక్ ఆఫ్ దిస్ I3 సెల్ ఇన్ I3 to I9 రేంజ్. సో ఇప్పుడు ఇది సెలెక్ట్ అయింది. నా ఇక్కడ మరి ఇక్కడ కార్నర్కి వచ్చి నేను డబుల్ క్లిక్ చేశాను. ఓకే, ఇది ఇప్పుడు యాక్చువల్గా 1 3 అలా రావాలి. ఎందుకు ఇలా వస్తుందంటే లాస్ట్ టైం మనం డాలర్ అని ఫంక్షన్ నేర్చుకున్నాం సార్, చెప్పలేదా? ఓకే, ఇప్పుడు ఓకే దాని సిచ్యువేషన్ కూడా వచ్చింది కాబట్టి అది తెలియదు. ఇప్పుడు ఇక్కడ I3 to I9 ఇక్కడికి వచ్చాక ఇది మనం ఇక్కడ ఏం చేసాం, ఈ సెల్ వాల్యూ ఇన్ దిస్ ఎంటైర్ రేంజ్ అని ఇచ్చాం, అది ఇక్కడ ఇచ్చాం ఈ ఫంక్షన్. సో నెక్స్ట్ ఫంక్షన్కి వచ్చినప్పుడు ఏమవుతుంది, మనం డ్రాగ్ చేసాం కదా, కిందకి లాగాం కదా ఆ ఫంక్షన్ని. సో అప్పుడు ఏం చేస్తుంది, ఈ సెల్ ర్యాంక్ ఇన్ ఈ కిందది కూడా తీసుకుంటుంది, ఇంకొక ఎక్స్ట్రా బ్లాంక్ సెల్. ఎందుకంటే ఇక్కడ మనం ఇచ్చిన రేంజ్ ఎంత, రేంజ్ ఆఫ్ 1 2 3 7 సెల్స్ రేంజ్ ఇచ్చాం. సో ఇప్పుడు కిందకు వచ్చాక దానికి పైది మనకు రిఫరెన్స్ ఇవ్వలేదు అసలు. ఇక్కడ చూడండి I4 to I10 అని ఇచ్చాం అంతే. అండ్ మనం డ్రాగ్ చేసాం కాబట్టి అదే సెట్ కిందకి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది ప్రతిసారి. సో ఫస్ట్ ఇనిషియల్గా ఈ బ్లాక్ ఉన్నప్పుడు ఇప్పుడు వచ్చే బ్లాక్ ఈ బ్లాక్ వచ్చి ఫస్ట్ టైం ఫంక్షన్ అప్లై చేస్తే ఈ బ్లాక్ వస్తుంది. నెక్స్ట్ టైం ఫంక్షన్ అప్లై చేసినప్పుడు ఈ బ్లాక్ వస్తుంది. నెక్స్ట్ టైం అప్లై చేసినప్పుడు ఈ బ్లాక్ వస్తుంది, బికాజ్ మనం కిందకి తీసుకెళ్తున్నాం కాబట్టి. సో ఇక్కడ ఏం వాల్యూస్ లేవు అసలు. సో అది 0 తీసుకుని వాళ్ళ ర్యాంకులు పెంచేస్తుంది. లాస్ట్ అతనికి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, ఇతనికి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, ఇతనికి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, ఇతనికి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. ఈ సెల్లో 84 91 తక్కువ కాబట్టి సెకండ్ ర్యాంక్ వచ్చింది. కానీ మనకు కావాల్సింది అది కాదు. ఈ ఎంటైర్ ఈ రేంజ్ ఏదైతే ఉందో మన ఎంటైర్ సెట్ దాన్ని ఫిక్స్డ్గా ఉంచాలి. ఇక్కడ మనుషులు మారాలి కానీ ఆ రేంజ్ ఫిక్స్డ్ ఉండాలి. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఎక్సెల్లో ఒక చిన్న ఇప్పుడు ఫార్మాట్ చేంజ్, I3 కాలన్ I9 ఉంది అంటే I3 to I9 రేంజ్ అని. అంటే దాని అర్థం ఏంటంటే మనకి కిందకి వెళ్ళే కొద్దీ ఇలా పక్కకు లాగినా సరే, పక్కకు లాగితే ఇప్పుడు J3 J9 అంటే బేసికల్గా పక్క జరుగుతుంది అంతే. మనం ఎక్కడ షిఫ్ట్ చేస్తే ఆ బాక్స్ అక్కడ షిఫ్ట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు నాకు అలా వద్దు, నాకేం కావాలి, I3 to I9 అనే రేంజ్ ఫిక్స్ అయిపోయి ఉండాలి. ఈ ఫస్ట్ I3 ర్యాంక్ అది మారుతుండాలి. సో బాక్స్ ఫిక్స్ చేయాలంటే
ఇక్కడ మీరు క్లిక్ చేసి F4 నొక్కండి, లేకపోతే డాలర్. నేను మళ్ళీ చెప్తాను దాన్ని. F4. సో ఇప్పుడు మనకు కావాల్సిన ర్యాంక్ వచ్చింది. ఇది కరెక్టే కదండి? ఈ ర్యాంక్స్ ఇప్పుడు చూడండి 1 2 3 4, ఎందుకంటే 2 76 ఉన్నాయి కాబట్టి. 2 4 వస్తే 5 ర్యాంక్ ఎవరు, సో 5 లేదు. నెక్స్ట్ 6 and 7 వచ్చింది. సో ఇలా వచ్చింది. సో ఇప్పుడు నేను ఈ ఫిక్స్డ్గా ఉండే కాన్సెప్ట్ ఇంకొకసారి చెప్తాను. సార్ ఒకసారి కీబోర్డ్ మీద చూపించరా? ఓకే సార్. సార్ ఇక్కడ మనకి డాలర్ ఉంది చూడండి, డాలర్ ఉంది కదా 4 పైన. మనం షిఫ్ట్ డాలర్ నొక్కుతాం అనుకోండి యూజువల్గా. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడ మనకు కావాల్సింది ఈ ర్యాంక్ 1కి I3 వాళ్ళ వాల్యూ, I3 టోటల్, ఈ టోటల్ ఎంటైర్ టోటల్స్ లో ఎంత అని చెప్తున్నాను. అంటే I3 టోటల్ ఇన్ దీస్ రేంజ్ ఆఫ్ వాల్యూస్. నెక్స్ట్ 76% టోటల్ ఇన్ ఎంటైర్ రేంజ్ ఆఫ్ వాల్యూస్ అని యాక్చువల్గా అది మనం అర్థం అదే యాక్చువల్గా ర్యాంక్ అంటే. 84% వాల్యూ ఇన్ ఎంటైర్ రేంజ్, 91% వాల్యూ అలా. కానీ ఇప్పుడు ఏమవుతుంది, మనం డ్రాగ్ చేస్తున్నప్పుడు 100% ఎంటైర్ రేంజ్ తీసుకుంది, 76% మటుకు 76 నుంచి ఒక సెల్ కిందకి తీసుకుంది. దట్ ఈస్ మనం డ్రాగ్ చేస్తున్నప్పుడు దాని లాజిక్ అది మన కిందకి తీసుకెళ్తున్నా అది కిందకి వెళ్ళిపోతూ ఉంది. 45% ఏం చేస్తుంది, మొత్తం బ్లాంక్ సెల్స్. 45 కింద 6 సెల్స్ తీసుకుంటారు. అందుట్లో ఆబ్వియస్గా 45 ఫస్ట్ ర్యాంక్ కాబట్టి ఫస్ట్ ర్యాంక్ ఇస్తుంది. కానీ ఈ టేబుల్ ఫిక్స్ చేయాలి కాబట్టి మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు ఇక్కడ చూడండి, ర్యాంక్ I3 అది కరెక్టే, I3 ఈ పర్సన్ ర్యాంక్ ఇన్ I3 to I9 అనే ఫిక్స్డ్ టేబుల్లో ఇవ్వాలి. ఇప్పుడు ఇందులో 2 వేరియేషన్స్ ఉన్నాయి. I అనేది కాలం పక్కకి వెళ్ళిపోవచ్చు, 3 అంటే సెల్ రో నెంబర్ అది కిందకి వెళ్ళచ్చు, పక్కకి వెళ్ళచ్చు. సో నేను డాలర్ పెడితే లాక్ అవుద్దండి, అది ముందుకు అంటే ఐఏ ఫిక్స్ అయిపోతుంది. సో దానికి షార్ట్ కట్ అంటే F4 మన ఇక్కడ ఫంక్షన్ 4 F4 అంటే మన ఇక్కడ షార్ట్ కట్స్ చూపించట్లేదు ఇక్కడ నా డెస్క్టాప్ కీప్యాడ్ మీద, బట్ మన ఫంక్షన్ మన కీబోర్డ్స్ ఉంటుంది పైన రో అన్నిటికంటే టాప్ రో F1 F2 ఫంక్షన్ కీస్ ఉన్నాయి కదా, అక్కడ F4 తీసుకొచ్చి దీన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ మన దీన్ని F4 నొక్కుతుంటే అది మారుతుంటుంది. ఇక్కడ చూడండి ఫస్ట్ I వచ్చింది, $3 అయింది, మళ్ళీ నొక్కాను $3 వచ్చింది, అంటే I ఫిక్స్ అయిపోయింది, 3 కదులుతుంది. I3 అంటే ఇదేం 2 కదులుతాయి, $3 అంటే 2 ఫిక్స్ అయిపోయింది. ఆ తర్వాత ఇక్కడ కూడా వచ్చాను, దానిపైన కూడా F4 I ఫిక్స్ అవ్వలేదు, 9 ఫిక్స్ అయిపోయింది. I ఫిక్స్ అయింది, 9 ఫిక్స్ అవ్వలేదు, ఏమీ ఫిక్స్ అవ్వలేదు, అన్ని ఫిక్స్ అయినాయి. సో డాలర్ అనే సింబల్ మనం రో ముందు కానీ కాలం ముందు కానీ పెడితే అది ఫిక్స్ అయిపోతుంది. ఇప్పుడు టేబుల్లో నాకు ఈ రేంజ్ ఫిక్స్ చేసేసాను. ఇప్పుడు కన్వీనియంట్గా నేను అసలు ఇలా చేస్తే ఇంకా ఆటోమేటిక్గా కరెక్ట్ ర్యాంక్ ఇంకా. సో డాలర్ అనేది అదొక ఫంక్షన్ సార్, అది నోట్ చేసుకుని డాలర్ ఈ టు ఫిక్స్ ఏ రో ఆర్ కాలం నెంబర్. Function of a dollar is to fix row or column number. So row అయిపోయింది, ర్యాంక్ అయిపోయింది, టోటల్. ఐ హోప్ ఇట్ ఈస్ ఓకే. లేకపోతే కనుక మళ్ళీ రికార్డెడ్ సెషన్ ఉంటుంది. ర్యాంక్ అనేది మీరు అంటే ఇంకొక లక్కీ థింగ్ ఏంటంటే ఎక్సెల్ ఈజ్ అ వే ఆఫ్ థింకింగ్ అంతే. బికాస్ మనము నాకు ఈ ప్రాబ్లం ఉంది, హౌ టు గెట్ ఎ సొల్యూషన్. ఎక్సెల్ ఆల్వేస్ హ్యాస్ ఎ సొల్యూషన్. అంటే అది మనం చిన్న చిన్న స్టెప్స్లో వెతుక్కోవాలి. అంటే సింగిల్ స్టెప్లో నాకు సింగిల్ ఫంక్షన్ రాదు, అది 100% షూర్. యాజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఫంక్షన్స్, 2-3 ఫంక్షన్స్ కలిపి వాడుకొని వస్తాం. ఇప్పుడు మనం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి సింగిల్ ఫంక్షన్స్ వాడతాం. ర్యాంక్ అంటే మనం ర్యాంక్ లైఫ్లో ఎన్నిసార్లు వాడతాం సార్, 1-2 సార్లే కదా అంటే కాదు. ఈ ఎంటైర్ రేంజ్ని అంటే రకరకాల సీక్వెన్స్, ఇప్పుడు ర్యాంక్ 1 2 3 4 ఉంది, నేను దీన్ని అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ నేను మార్చుకోవచ్చు కావాలంటే బేస్డ్ ఆన్ ర్యాంక్. ఆ తర్వాత ర్యాంక్ అనే కాన్సెప్ట్ నాకు అక్కర్లేదు, తర్వాత ఈ మటుకు అలా ఆర్డర్లో సీక్వెన్స్ అయిపోయి ఉంటాయి. సో ర్యాంక్ అనేది మనం రకరకాలుగా వాడుకోవచ్చు, నాట్ జస్ట్ ఫర్ ఇలా ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ అలా కాకుండా రకరకాల యాంగిల్స్. సో నౌ మనం ఇప్పుడు సమ్ అవుట్ నేర్చుకున్నాం.
ఇది ఒకటి నేర్చుకున్నాం. ఆ తర్వాత నెక్స్ట్ మనకి ఇప్పుడు ఇన్సర్ట్ నేర్పిస్తాను. ఇప్పుడు ఇక్కడ 7 స్టూడెంట్స్ ఉన్నారు. వీ వాంట్ టు యాడ్ 1 more person. ఇక్కడ టైప్ చేసుకుని కంటిన్యూ అయిపోవచ్చు. యాక్చువల్గా ఈ 10th లో కంటిన్యూ అయిపోవచ్చు. బట్ మనం ఎక్కడో సపోజ్ ఈ రెడ్డి ఆ పర్సన్ కింద అగర్వాల్ వీళ్ళిద్దరి మధ్యలో ఇన్సర్ట్ చేద్దాం అనుకున్నాం ఆ పర్సన్. సో ఇక్కడ క్లిక్ చేసి లెఫ్ట్ క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ రైట్ క్లిక్ చేస్తే ఇన్సర్ట్ అని వచ్చింది. ఇన్సర్ట్ నొక్కని బ్లాంక్ ఎంటీ రో వచ్చేసింది. అక్కడ వీ కెన్ ప్రొసీడ్ ఆఫ్. అది ఇక్కడ కూడా సపోజ్ ఒక కాలం కొత్త సబ్జెక్ట్ యాడ్ చేస్తున్నాం. కాలం సెలెక్ట్ చేస్తాం, రైట్ క్లిక్, ఇన్సర్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎందాక ఇక్కడ జాజుబాయ్ ఇందులో తయారు చేస్తారు సామ్రాజ్యం. ఇక్కడ సపోజ్ 99 సిల్వర్ ఉంది, కాస్ట్ పర్ కాయిన్. ఇది సపోజ్ ఒకటి మేకింగ్ ఛార్జెస్ మర్చిపోయారు అనుకుందాం. తర్వాత అయ్యో ఇది ఇన్సర్ట్ చేయాలని చెప్పేసి అప్పుడు అక్కడ రైట్ క్లిక్ నొక్కి ఇన్సర్ట్ చేస్తే ఇది యాడ్ అవుతుంది. అక్కర్లేదనుకుంటే రైట్ క్లిక్ నొక్కి డిలీట్ చేసేయచ్చు. దట్స్ ద పర్పస్ ఆఫ్ దిస్. ఇప్పుడు ఇది నాకు అక్కర్లేదు, రైట్ క్లిక్, హైడ్ ఆర్ డిలీట్ మన నీడ్ బట్టి. సో ఇన్సర్ట్ చేశాను. ఇక్కడ మనకు కావాల్సిన ఏదైనా వాట్ ఎవర్ మనం టైప్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇది ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్ ఎక్కడంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ టేబుల్ తయారు చేసాం మనం. ఇక్కడ ఇన్సర్ట్ చేయాలంటే నేను సపోజ్ 11వ పర్సన్ ఇచ్చారు, అది ఎక్కడైనా రాయమన్నారు. సో మనం అంటే దానికి సీక్వెన్స్ లేదని మీరు మామూలుగా ఎక్కడ రాయమన్నారు. సో మనం ఏం చేస్తాం, 11 రాసి ఆ పేరు సమ్ ఎస్ఏ పేరు, ఆ తర్వాత ఊరు సమ్ ఇలా ఇచ్చాం. ఇప్పుడు దీని కలర్స్ అన్ని కొంచెం వేరియేషన్ ఉంది. మనం అనుకున్న దానికి మళ్ళీ ఫార్మాట్ చేయాల్సి వస్తుంది. అలా కాకుండా ఇక్కడ మధ్యలో ఒకరో ముందుకు వెళ్ళి మనం అప్పుడు ఇన్సర్ట్ చేస్తే అది టేబుల్లో ఉన్న ఎగ్జిస్టింగ్ ఫార్మాట్కి ఇన్సర్ట్ చేసింది. సో మన పని ఈజీ అయిపోతుంది. లేకపోతే మళ్ళీ కిందకు వచ్చి వీళ్ళందరినీ మళ్ళీ ఫార్మాట్లు చేసుకోవాలి. ఆల్రెడీ చేస్తున్నాం కదా కష్టపడి. సో దాని బదులు పైన మనం అదంతా చేసేసుకుంటే మధ్యలో లాస్ట్ రో కంటే ఒక రో ముందు కానీ అలా ఇఫ్ దెర్ ఇస్ నో కండిషన్ అక్కడ ఇన్సర్ట్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. సో యాజ్ ఇట్ మన టేబుల్ ఏ ఫార్మాట్ కంటిన్యూ చేస్తాం అదే ఫార్మాట్లో వచ్చేస్తుంది. సో ఇక్కడ నేను 10 ఇంకంతే సేమ్ ఇట్లా అదే ఫాంట్ అదే స్టైల్ అన్నీ వస్తాయి. సో నౌ వి డిడ్ సో సమ్, ర్యాంక్, ఇన్సర్ట్ ఒకటి నేర్చుకున్నాం. ఇప్పుడు మినిమం మ్యాక్సిమం కూడా చెప్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఇక్కడ ఇంగ్లీష్ ఉంది, ఇది ఉంది. సో ఇంగ్లీష్లో వాట్ ఈస్ ద లీస్ట్ స్కోర్ బై ఎ స్టూడెంట్ ఆర్ వాట్ ఈస్ ద మ్యాక్సిమం స్కోర్ బై ఎ స్టూడెంట్ అంటే ఇది ఇలా అని కాదు, మనకి మన ప్రోడక్ట్ షీట్స్ ఉన్నాయి, ఇక్కడ మన సేల్స్ ఉన్నాయి. వాట్ ఈస్ ఐటమ్ విచ్ సోల్డ్ లెస్, వాట్ ఈస్ ఐటమ్ విచ్ సోల్డ్ మోస్ట్, అది కూడా అంతే మినిమం మ్యాక్సిమం అంతే. నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ ఉన్నాయి, మీరు ఇమీడియట్ క్లిక్గా చూసుకుందాం అనుకున్నారు. సో లేకపోతే డీలర్ ఉన్నారు, హూ డిడ్ హైయెస్ట్ టర్న్ ఓవర్, హూ డిడ్ లీస్ట్ టర్న్ ఓవర్. సో ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు మ్యాక్స్. మ్యాక్స్ అని ఇప్పుడు హైయెస్ట్ మార్క్స్ ఎవరికి వచ్చినాయి చూద్దాం అనుకుంటున్నాం. MAX మ్యాక్స్. మీరు ఫంక్షన్స్ డైరీ ఒకటి చెప్పాను కదా సార్, షీట్లో ఒకటి నోట్ చేసుకుని ఆ ఫంక్షన్స్ దగ్గర ఈరోజు మనం నేర్చుకున్న సమ్, ర్యాంక్, మ్యాక్స్. సో మ్యాక్స్ రిటర్న్స్ ద లార్జెస్ట్ వాల్యూ ఇన్ ఎ సెట్ ఆఫ్ వాల్యూస్. సో ఇక్కడ కూడా అంతే, లార్జెస్ట్ వాల్యూ ఇన్ ఎ సెట్ ఆఫ్ వాల్యూస్. సో మ్యాక్స్ ట్యాబ్, ఈ రేంజ్ సెలెక్ట్ చేద్దాం, ఎంటర్. సో 25 is the maximum. కరెక్టే కదా, 24, 14, 18, 25 is the maximum. So we got maximum value of 25. ఇప్పుడు మినిమం చూద్దాం. is equal to MIN min returns the smallest number in a set of values. సో ట్యాబ్ మళ్ళీ అదే రేంజ్ మౌస్తో సెలెక్ట్ చేసేసుకోవచ్చు, ఎంటర్, 5 marks. సో చూస్తే ఇక్కడ కరెక్టే, 5 is the minimum, 25 is the maximum. అసలు యావరేజ్ స్కోర్ ఎంత ఉంది? ఈ యావరేజ్ ఎక్కడ వస్తాయండి మనకి? మన సేల్స్ కానీ మన మంత్లీ ఈ రెండులో టర్న్ ఓవర్ కానీ క్వార్టర్ ఎండ్లో టర్న్ ఓవర్ చూసుకుంటాం. ఒక చిన్న కాలం పక్కన యాడ్ చేసి యావరేజ్ టర్న్ ఓవర్, ఒక ప్రోడక్ట్ యావరేజ్ ఎంత అమ్ముతుంది, ఒకటి మ్యాక్సిమం ఎంత వెళ్ళింది మంత్లో, అంటే ఇయర్లో ఒక ప్రోడక్ట్ మ్యాక్సిమం ఎంత అయింది, మినిమం ఎంత అయింది, అలాంటివన్నీ తెలుసుకోవచ్చు మనకి జనరల్ మన డే టు డే యాక్టివిటీస్లో. సో యావరేజ్ ట్యాబ్ సేమ్ ఈ రేంజ్ ఇచ్చాను 15.
సో మన జనరల్ యావరేజ్ ఏంటి ఈజ్ ఈక్వల్ టు దిస్ ప్లస్ దిస్ ప్లస్ దిస్ ప్లస్ దిస్ ప్లస్ ప్లస్ చేసి ఈజ్ ఈక్వల్ టు డివైడెడ్ బై 1 2 3 7 పీపుల్ 7 15 కరెక్ట్. సో ఈ యావరేజ్ సమ్ చేసి నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ 15. ఇక్కడ డైరెక్ట్ యావరేజ్ నుంచి రేంజ్ ఇస్తే ఆ రేంజ్ ఆటోమేటిక్గా దానికి ఎన్ని సెల్స్ కౌంట్ చేస్తుందో అంతమంది అని అజ్యూమ్ చేసుకుని ఈ స్కోర్స్ యాడ్ చేసి బై అంటే అంత ఇంకేం చేయగలరు ఆటోమేటిక్ వచ్చేస్తుంది. సో యావరేజ్ ఒక ఫంక్షన్, మిన్ ఒక ఫంక్షన్, మ్యాక్సిమం ఒక ఫంక్షన్, ర్యాంక్ ఒక ఫంక్షన్, సమ్ ఒక ఫంక్షన్. సో వీ లెర్న్ దిస్ మచ్. సో ఇప్పుడు నేను 5గురికి ఇచ్చాను కాబట్టి మనం మాన్యువల్గా కానీ ర్యాంకింగ్ వన్ ఆఫ్ అవర్ మెంబర్స్ హోంవర్క్ లక్కీగా చక్కగా క్లాస్ ముందే పోస్ట్ చేశారు. వెరీ ఇంట్రెస్టింగ్, నైస్ టు సీ. అంటే అందరిని పోస్ట్ చేయాలని ఉద్దేశం కాదు, బట్ పోస్ట్ చేశారు. సో ఇప్పుడు ఆయన ర్యాంక్ చిన్న తేడా వచ్చింది అక్కడ, ఎందుకంటే బికాజ్ మాన్యువల్గా చూస్ చేస్తున్నాం కాబట్టి. అదే మనం ఇలా ఇప్పుడు ఇది ఉంది సపోజ్, ఇక్కడ మనకి 5గురికి అలా కింద కన్ఫ్యూజన్ అయ్యింది. ఇక్కడ ఇంతమందికి ర్యాంక్ నేను ఇవ్వమంటే హౌ ఇస్ ఇట్ పాసిబుల్? టోటల్ కానీ ఒక్కొక్క క్యాండిడేట్ యావరేజ్ స్కోర్ ఎంత చెప్పండి. సపోజ్ మనం ఏదో స్టూడెంట్స్ని ఏదో ఎక్స్కర్షన్కో ఏదో డ్రామాకో సెలెక్ట్ చేస్తున్నాం. ప్రిన్సిపల్ ఏమంటారంటే కనీసం యావరేజ్ కనీసం 15 మార్క్స్ అన్న ఉండాలండి, ఒక సబ్జెక్ట్ బ్రిలియంట్ కాకపోయినా 15 మార్క్స్ అంటే ఇప్పుడు టీచర్ కూర్చొని చేయాలంటే టీచర్ ఒక నైట్ పెట్టేస్తుంది అంట. సో ఈజీ థింగ్ నౌ ఇంత ఎంటైర్ షీట్ మనం ఇప్పుడు మనం నేర్చుకున్నాం కాబట్టి 1 minute లో చేద్దాం. ఈక్వల్ టు ట్యాబ్, ఇక్కడ నుంచి ఇక్కడికి రేంజ్ సెలెక్ట్ చేసాం, ఎంటర్ ఈజ్ ఈక్వల్ టు ర్యాంక్ ట్యాబ్. ఈ టోటల్ ర్యాంకే కాబట్టి నేను ముందే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ పర్సన్ ఇన్ అంటే ఈ రేంజ్ అంతా వాల్యూ వచ్చాక అది ఫిల్ చేసుకుంటారు ర్యాంక్. ప్రెసెంట్ మనం ఫార్ములా ఇచ్చాము ఎంటర్. సో ప్రెసెంట్ 100. సో ఇప్పుడు ఈ రెండు నేను సెలెక్ట్ చేసి ఎండ్లో ఒక ప్లస్ దగ్గర డబుల్ క్లిక్ చేశాను, మొత్తం వచ్చేసింది ర్యాంక్ పర్సన్స్. అంటే ఇప్పుడు ఇక్కడ చిన్న తప్పు చేసాం కదా, ర్యాంక్ మనం ఫిక్స్ చేయలేదు, బాక్స్ ఫిక్స్ చేయలేదు. సో F4 $O $4 $O $53. ఓకే చూడండి, అంటే less than 1 minute we finish entire exercise. జస్ట్ ఫస్ట్ సొల్యూషన్ రాగానే డూప్లికేటింగ్ ఇస్ జస్ట్ మౌస్ క్లిక్ అంతే, ఫస్ట్ టైం కరెక్ట్ రావాలి. దట్ ఈస్ ద పర్పస్. Can you please repeat this? ఓకే సార్, ఇది ఎందాక మనం 5గురికి చేసాం కాబట్టి ర్యాంక్ మనం మాన్యువల్ గా కూడా చేస్తే అంటే దానికి అంత ఎక్సెల్ ఎందుకని మనకి అనిపించవచ్చు. 5గురి కోసం మనం టోటల్ క్యాలిక్యులేటర్ చేసేసుకోవచ్చు కదా, ర్యాంక్ అయినా అంతే. బట్ ఇక్కడ 50 మంది ఉన్నారు, 50 మందికి మనం చేయాలంటే ఇట్ విల్ బి పెయిన్ఫుల్. సో నేనేం చేస్తాను, మళ్ళీ మీకోసం డిలీట్ హోల్ థింగ్. ఓకే ఈక్వల్ టు ప్లస్ ప్లస్ కాకుండా మనం సమ్ నేర్చుకున్నాం కదండి. సో ఐఎమ్ రిపీటింగ్ ద వాట్ ఎవర్ వి లెర్న్డ్. సో సమ్ ట్యాబ్ హిందీ నుంచి మౌస్ ఇక్కడ క్లిక్ చేసి డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. రేంజ్ ఇవ్వాలి బేసికల్గా. సో I4:N4 అంటే I4 నుంచి N4 కున్న వాల్యూస్ సమ్ చేయమని. ఎంటర్ 100 వచ్చింది. నౌ ర్యాంక్ ఇజ్ ఈక్వల్ టు ర్యాంక్ ట్యాబ్ ఈ పర్సన్ టోటల్ స్కోర్ని ఎంటైర్ రేంజ్ టోటల్ స్కోర్స్లో ర్యాంక్ చేయమని చెప్తున్నాను. I4 ఓకే ఎంటర్. ఇక్కడ మనం ఎందాక అనుకున్నట్టు డాలర్ ఫిక్స్ చేయాలి, బికాజ్ లేకపోతే మనం డ్రాగ్ చేసినప్పుడు ఈ టోటల్ కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది ఆ బాక్స్. ఇక్కడ మీకు ఎల్లో కలర్ స్పేస్ బాక్స్ చూపించాను ఇందాక, ఇలా బాక్స్. ఈ సెల్కి వచ్చినప్పుడు ఈ సెలక్షన్ ఇది తీసుకుంటుంది, ఈ సెల్కి వచ్చినప్పుడు ఇది తీసుకుంటుంది. సో ఫస్ట్ 2% ఆర్ ఇగ్నోర్డ్ అక్కడ, అయితే దాని కింద నుంచి ఉన్న వాళ్ళు మనకి ఆ పైన వాళ్ళు కూడా కావాలి కదా మన క్యాలిక్యులేషన్ లో. కింద వేకెంట్ గా ఉన్నాయి కాబట్టి అది ఫస్ట్ ర్యాంక్ తీసుకుంటుంది. ఏంటండి కింద 100 కింద 0 కాబట్టి అది ఫస్ట్ ర్యాంక్ తీసుకుంటుంది. యాక్చువల్లీ మనం చేయలేదు కాబట్టి as we go down అది ఫస్ట్ ర్యాంక్ ఇచ్చేస్తాం అన్నమాట ఆబ్వియస్ గా. అందుకని మనము లా 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 so is equal to sum is equal to rank this person's rank comma in this range enter
బిఫోర్ డ్రాగింగ్ ఇది కరెక్ట్ చేద్దాం O4 బికాజ్ టేబుల్ ఫిక్స్ చేయాలి కాబట్టి. ఇప్పుడు ఈ రెండు కరెక్ట్ నో మన ఫార్ములా రైట్, ర్యాంక్ ఉన్న ఫార్ములా కూడా రైట్. ఈ రెండు జస్ట్ ఇలా సెలెక్ట్ చేసి ఈ కార్నర్కి వచ్చి ప్లస్ ఉంది కదండి, అక్కడికి వచ్చి జస్ట్ డబుల్ క్లిక్ అయిపోయింది. 100 కాదు 1000 ఎంతమంది ఉన్నా మనకు అనవసరం. యూ కెన్ క్రాస్ చెక్, నో ప్రాబ్లం. ఇప్పుడు హైయెస్ట్ స్కోర్ ఎంత? ఫస్ట్ ర్యాంక్ 128. ఎలా చెక్ చేయాలి? పైకి కిందకి వెళ్ళండి సార్ అని, అది కాదు, మిన్ మ్యాక్స్. లెట్స్ డూ ఈక్వల్ టు మ్యాక్స్ ట్యాబ్. ఈ ఎంటైర్ థింగ్ లో మ్యాక్స్ ఎంత టోటల్ మ్యాక్స్ చూద్దాం. ఈ కాలంలో మ్యాక్స్ ఎంత? ఎంటర్ 128 వచ్చింది. సో ఫస్ట్ ర్యాంక్ దిస్ పర్సన్ 128 ఫస్ట్ ర్యాంక్. సో 128% ఫస్ట్ ర్యాంక్ అసైన్ చేసింది. మనకి మాక్సిమం వాల్యూ ఇన్ దిస్ పర్టికులర్ కాలం, ఓ కాలంలో కూడా మాక్సిమం వాల్యూ 128 వచ్చింది. సో మినిమం వాల్యూ కూడా చూద్దాం. ఇస్ ఈక్వల్ టు మినిమం ట్యాబ్ ఈ కాలంలో, ఓ కాలంలో. సో ఇక్కడ నుంచి సెలెక్ట్ చేశాను, సెలెక్ట్ చేసి ప్రెస్ చేసి ఉంచి డ్రాగ్ చేస్తున్నాను కింద దాకా. ఈ మౌస్ డ్రాగింగ్ మీకు ఇబ్బంది అనిపిస్తే మీరు ఇలా రేంజ్ కూడా ఇచ్చేసి డైరెక్ట్గా O4 to O53 రేంజ్, అంటే అది టైప్ చేసేచ్చు అంతే. O4 నుంచి కాలం O53. సపోజ్ లాస్ట్లో ఒకటి మళ్ళీ ఒకటి యాడ్ అయ్యాడు, మళ్ళీ మీరు మొత్తం డ్రాగ్ చేయగలరు. ఇక్కడికి వచ్చి O54, ఇక్కడికి వచ్చి ఎడిట్ చేసుకోండి. కీబోర్డ్లో 3 తీసి డిలీట్ చేసి 4 ఎంటర్ చేసుకోవడం అంతే. ఇక్కడ ఏం లేదు కాబట్టి మన వాల్యూ ఎఫెక్ట్ అవ్వదు. సో 44 వచ్చినప్పటికి లాస్ట్ ర్యాంక్ వచ్చింది. సో 44% లాస్ట్ ర్యాంక్. 50 స్టూడెంట్స్ ఉన్నారు. సో 44%కి 50. సో వీఆర్ రైట్. సార్ మనకి అసెండింగ్ ఆర్డర్ లో కనిపించాలంటే ర్యాంక్స్ వైస్ అది నెక్స్ట్ సార్, ఐఎమ్ కమింగ్. ఓకే. ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్ చేయాలంటే కనుక ఇప్పుడు ఏం చేయాలి సార్ టెక్నికల్ గా? ఇప్పుడు ఈ పర్సన్ ఏదైతే స్టూడెంట్ ఉన్నాడో, రోహిత్ ఫర్ ఎగ్జాంపుల్, అతనితో పాటు ఈ సామాన్ అంతా ఉంది, యాన్యువల్ ఇన్కమ్, హిందీ స్కోర్, అవి కూడా కిందకి వెళ్ళాలి. ర్యాంక్ ఒకటితో పాటు అతని సెట్ అంతా కిందకి మారాలి, పైకి కిందకి. ఆ ఎంటైర్ రో షుడ్ గెట్ రీఅరేంజ్డ్ యాజ్ పర్ హిస్ ర్యాంక్ కదా. సో విల్ డూ దట్. సార్టింగ్ ఈ రోజు క్లాస్లో చెప్తాను సార్ అది. అంటే ఏమైనా మిస్ అవ్వకుండా నేను అంటే మన ఎజెండాలో మిస్ అవ్వకుండా ఉందని ఒకసారి క్రాస్ చెక్ చేస్తాను. హైడ్ అవుట్ నేర్చుకున్నాం, డిలీట్ చేసాం, డిలీట్ అండ్ ఇన్సర్ట్ నేర్చుకున్నాం. ఇన్సర్ట్ పిక్చర్ అంటే అదే సార్, ఇప్పుడు నేను సిగ్నేచర్ అన్నాను మనం చూపించాను, ఒకసారి అది కూడా ఒకసారి కంప్లీట్ చేసేస్తాను. ఇన్సర్ట్కి వెళ్ళి ఇక్కడ నుంచి సార్ టేబుల్, పిక్చర్. టేబుల్ ఎలా మనకి గీస్తున్నాం, సో టేబుల్ మళ్ళీ ఇన్సర్ట్ చేయాల్సిన అవసరం లేదు. పిక్చర్ ఉంది ఇక్కడ, పిక్చర్ సెలెక్ట్ చేసి మీరు ఏమన్నా మీ టేబుల్ పక్కన ఫోటో పెడతాను, నేను జస్ట్ సెలెక్ట్ ఇట్, అట్లా వచ్చేస్తుంది లోపలికి. ఏదేదో సమ్ క్రికెట్ మ్యాచ్ ఎప్పుడు T20 షెడ్యూల్, సో వచ్చేసింది అంతే. మీరు దాని కింద ఏదో రాద్దాం అనుకున్నారు మీ టేబుల్లో, అది పెట్టేసి యూ కెన్ డూ ఆల్ దిస్ వాట్ ఎవర్. అది కూడా మీ పార్ట్, మీ టేబుల్లో ఒక పార్ట్ని చేయొచ్చు దాన్ని. అలాంటి లోగోస్ కానీ సిగ్నేచర్స్ ఇలాంటివి. ఇన్సర్ట్ పిక్చర్ అయిపోయింది. ఇన్సర్ట్ లోకి వెళ్ళి పిక్చర్ నొక్కాలా? ఇన్సర్ట్ ట్యాబ్ నొక్కండి సార్, ఇక్కడ పైన రైట్. ఇన్సర్ట్ నొక్కితే ఇక్కడ మీకు పిక్చర్ ఉంది, క్లిప్ ఆర్ట్ ఉంది. క్లిప్ ఆర్ట్ అంటే మనకి రకరకాల అంటే ఇప్పుడు మనకి ఇందులో డేటాబేస్ లేదు, బట్ ఫన్నీ అవుట్లైన్స్ ఉంటాయి కదా, అవి షేప్స్ ఉన్నాయి. సపోజ్ మీకు సర్కిల్స్ కానీ ఇలా రెక్టాంగిల్ బాక్సెస్ అని డ్రా చేయొచ్చు. దానికి కలర్స్ ఇంకా అంతా అదంతా వేరే కలర్స్, ఇంకా అది రెగ్యులర్ స్టోరీ. సో ఇన్సర్ట్కి వెళ్ళి మీకు కావాల్సిన షేప్స్ కానీ, అంటే ఏదో మనకి సడన్గా ఏదో అనుకుంటాం, అక్కడ చిన్న షేప్ లేకపోతే ఇలాంటివన్నీ యారోస్ కానీ ఇలాంటివి కూడా ఉంటాయి కదా, మనం ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిందని ఇలాంటి యారోస్. అది అంటే డే టు డే వర్క్ అంత ఇంపార్టెంట్ కాదు కాబట్టి అది కవర్ చేయాలి, అంటే ప్రస్తుతం చూపించలేదు. సో పిక్చర్ ఇది మీరు అడిగినట్టు, ఇది ఒకటి చూపిస్తాను. ఫ్రీజ్ అనే ఫంక్షన్. సో ఫ్రీ. ఇప్పుడు ఏమవుతుంది చూసారా, నాకు ర్యాంక్ చూడాలి. సో నా కీబోర్డ్లో ఈ కీ ఉంది కదా, దీన్ని వాడి నేను లెఫ్ట్కి రైట్కి మూవ్ అవుతున్నాను, లేకపోతే మౌస్తో కూడా అటు ఇటు జరగచ్చు. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ రోహిత్ ఉన్నాడు, ఆ అబ్బాయి ర్యాంక్ ఎంత ఉన్నారు నా స్క్రీన్లో అది కనపడట్లా. సో నేను అటు రైట్కి జరిగి
రోహిత్ దగ్గరికి వచ్చి ఓహో ర్యాంక్ ఇదా అని చూసాను. మళ్ళీ నెక్స్ట్ ఒక పేరు చెప్పారు, మళ్ళీ ముందుకెళ్ళి మళ్ళీ చూసి మళ్ళీ ఇలా జరుపుకుంటూ వచ్చాను. సో ఇట్స్ లైక్ ఇరిటేటింగ్. ప్లస్ రాంగ్ డేటా కూడా వస్తుంది, ఒకసారి మనం కళ్ళతో చూడాలి కాబట్టి రాంగ్ అవుతుంది. సో దాన్ని మనం ఏం చేయొచ్చు, కొన్ని ఉంటే మనకి ఫిక్స్డ్వి, సో అది ఫిక్స్ చేద్దాం అనుకుంటే కనుక సపోజ్ రోహిత్ అభయ్ శర్మ ఆ పేరు ఉంచేసి మిగతావన్నీ నాకు అంత ఇంపార్టెంట్ కదా, ఇది ఫస్ట్ ఉండాలి, మిగతావన్నీ జరిగినా ఇట్స్ ఓకే. సో అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు ఏ మౌస్ నుంచి ఈ సెల్ నుంచి నాకు ఫిక్స్ అయిపోవాలి, ఈ సెల్ ఏదైతే హైలైట్ చేశాను ఇక్కడ మౌస్ పెట్టి వ్యూ అంటే కనబడటం, మన రెగ్యులర్ ఇంగ్లీష్ వ్యూ పైన ట్యాబ్ చూడండి వ్యూ, ఇది హోమ్, ఇది వ్యూ. వ్యూకి వెళ్ళి ఇక్కడ ఫ్రీజ్ పెయిన్స్ అని ఉంది చూడండి. ఫ్రీజ్ పెయిన్స్ అంటే కొన్ని ప్యానల్స్ ని ఫ్రీజ్ చేసేమని, అవి కదలకూడదని. ఇక్కడికి వచ్చి ఇది ఫ్రీజ్ పెయిన్స్. ఇది ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే నేను సెల్ ఎక్కడ పెడితే ఆ సెల్ నుంచి కదలతో మొదలు పెడితే సెల్ పైన పక్కన లెఫ్ట్ అవి కదలవు. నెక్స్ట్ ఫ్రీజ్ టాప్ రో, ఫ్రీజ్ ఫస్ట్ కాలం. ఈ రెండు చాలా యూస్ఫుల్, మన రెగ్యులర్ చూడటానికి రెండు అన్ని ఆప్షన్స్ చూపిస్తాను. అంటే నేను ముందు చెప్పాను సార్ ఫస్ట్ క్లాస్లో, మన పర్పస్ ఈస్ నాట్ టు లెర్న్ ఎక్సెల్ ఇన్ అకాడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూ. సాఫ్ట్వేర్ జాబ్స్కి వెళ్ళట్లేదు, మన ప్రోగ్రామ్స్కి వెళ్ళట్లేదు. వీఆర్ డే టు డే మన బిజినెస్ అండ్ మన డేటా, మన ఫైనాన్షియల్ డేటా వాటిని ఎఫిషియెంట్గా వాడుకునేలాగా. సో ఆ ఫంక్షన్స్ డీల్ చేద్దాం. అవే చాలా ఫంక్షన్స్ ఉన్నాయి, ఫ్యాన్సీ ఫంక్షన్స్, అవేమీ నేను చేయట్లేదు. ర్యాండమ్ నెంబర్ జనరేటర్స్ అని, ప్రోగ్రామింగ్ రిలేటెడ్, ఆ తర్వాత హార్డ్ కోర్ స్టాటిస్టికల్ రిలేటెడ్ అవన్నీ ఉన్నాయి. అవన్నీ మనకు ప్రస్తుతం నాట్ నీడెడ్. సో ఫ్రీజ్ పెయిన్స్ ఇది సెలెక్ట్ చేశాను చూడండి. సెలెక్ట్ చేశాక ఇక్కడ లైన్ వచ్చింది, మీరు గమనించలేదు, ఇక్కడ ఒక లైన్ వచ్చింది పైన కింద ఈ సెల్ పక్కన యారోతో, అదే మన కీబోర్డ్లో జరుగుతున్నాను పక్కకి. సో ఇక్కడ గమనించారా, పేర్లు అక్కడే ఉండిపోయింది, జనరల్ లోపలికి వెళ్ళిపోయింది చూడండి, ఏజ్ లోపలికి వెళ్ళిపోయింది, నేటివ్ ప్లేస్ లోపలికి వెళ్ళిపోయింది, నాకు పేరు అక్కడే ఉంది. సో హాయిగా నేను ఇక్కడ నుంచి మీరు ఓన్లీ ర్యాంకుల గురించి మాట్లాడుతున్నారు. సో ఇక్కడ పక్కకు వచ్చి సార్ రోహిత్ 13 సార్, వేణు 17 పంపేయడం అని చెప్తాను. ఇలా నీట్గా చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. మీరు టోటల్ కూడా సో వీళ్ళు ఫిక్స్డ్ ఉండిపోతారు, నాకు స్టూడెంట్స్ ఇంపార్టెంట్. అలా మన అక్కడ ఏంటంటే ఉండొచ్చు, మన ప్రోడక్ట్స్ ఉన్నాయి మన షాప్లో, మన స్పేర్ పార్ట్స్ కానీ వాట్ ఎవర్, మన ఐటమ్స్ స్టాక్ అవన్నీ ఇక్కడ ఉన్నాయి. లేకపోతే మన అందరం రకరకాల టైప్ ఆఫ్ కమోడిటీస్ డీల్ చేస్తున్నాం కాబట్టి అవన్నీ ఇక్కడ ఉంటాయి పేర్లు, వాటి ప్రాపర్టీస్, వాటి స్టాక్, లేకపోతే వాటి ప్రైసెస్ ఉంటాయి. ఈ రోజు ప్రైస్ ఎంత, ఈ రోజు ప్రైస్ ఎంత, వాటి మనం ఎలా మెయింటైన్ చేస్తుంది. సో ఈ ఫిక్స్డ్ ఉండిపోతే మనం వెనక్కి ముందుకు జరుపుకోవటం అంటే. కొన్ని సందర్భాలు ఉంటాయి మనము ఓన్లీ టాప్ రో ఫిక్స్డ్ కావాలి, పెద్ద టేబుల్ ఉంది, టాప్ రో ఫిక్స్డ్ కావాలి, మిగతా మనకు అక్కర్లా. సో ఇప్పుడు ఇది మళ్ళీ ఫ్రీజ్ పెయిన్స్కి వచ్చాం, వ్యూలో ఫ్రీజ్ పెయిన్స్కి వచ్చి అన్ఫ్రీజ్ పెయిన్స్ అది నొక్కితే మొత్తం నార్మల్ అయిపోయింది. ఆ తర్వాత ఇక్కడ ఫ్రీజ్ టాప్ రో, ఫ్రీజ్ బాటమ్, ఫ్రీజ్ టాప్ రో ఉంది అక్కడే. టాప్ రో నొక్కితే ఇది టాప్ రో కాబట్టి అది టాప్ రోలో ఫ్రీజ్ చేసేసింది. XYZ పబ్లిక్ స్కూల్ అక్కడే ఉంటుంది, మిగతా అన్ని కదులుతాయి. సార్ అన్ఫ్రీజ్ ఎక్కడ చేశారు సార్ మీరు? మళ్ళీ అక్కడే సార్, మనం ఎక్కడైతే ఫ్రీజ్ చేసాం దాని మీద మళ్ళీ నొక్కాలి. ఆల్రెడీ ఫ్రీజ్ మోడ్ లో ఉంది కాబట్టి మళ్ళీ ఫ్రీజ్ ఇవ్వదు మనకు ఆప్షన్. అన్ఫ్రీజ్ ఓకే ఓకే, అంటే టాగుల్ టాగా. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీజ్ టాప్ రో, ఫ్రీజ్ ఫస్ట్ కాలం. సపోజ్ ఈ ఓన్లీ ఫస్ట్ నా సీరియల్ నెంబర్ ఫ్రీజ్ ఉంచాలి. ఇక్కడికి వచ్చి ఫ్రీజ్ ఫస్ట్ కాలం మొత్తం, ఫస్ట్ కాలం ఒకటి ఫ్రీజ్ అయిపోయింది, మిగతా అన్ని కదిలిపోతుంది చూడండి, అన్ని కదులుతున్నాయి. అంటే ఇందాక కాలం వైజ్ ఫ్రీజ్ చేసాం, ఇప్పుడు రో వైజ్ ఫ్రీజ్ చేస్తాం. అంటే ఫస్ట్ అంటే మనకి ఓన్లీ టాప్ రో కావాలంటే టాప్ రో చేసుకోవచ్చు, కాలం కావాలంటే కాలం చేసుకోవచ్చు. ఒక్కోసారి మనకి ఇలా సీరియల్ నెంబర్ లేకుండా పేరు ఉంటుంది, కానీ మనకి ఈ హెడర్ కూడా ఉండక్కర్లా, అలా వెళ్ళిపోవచ్చు. కొన్ని సిచ్యువేషన్స్ ఎలా అవుతుందంటే మనకి ఈ AB కావాలి, 1, 2 కూడా కావాలి. ఫస్ట్ టైం మనం చేసిన ఎగ్జాంపుల్, సపోజ్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఫిక్స్ ఉండి మిగతా కదిలినా మనకు పర్లేదు. అలాంటప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ మౌస్ పెట్టుకోవడం. సపోజ్ నాకు DOB కూడా కావాలి, ఇక్కడ మౌస్ పెట్టి ఫ్రీజ్ పెయిన్స్, DOB నుంచి కదలటం మొదలవుతుంది. ఇది హిట్ అండ్ ట్రైల్ సార్, మీరు 1-2 టైమ్స్ ట్రై చేస్తే మనకి ఎవరు అడిగారు, ఇఫ్ యూ వాంట్ అనదర్ కాలమ్ టు వ్యూ దెన్ ఫ్రీజ్ ఈజ్ యూస్ఫుల్. సార్ ఇన్స్టెడ్ ఆఫ్ హైడ్ చేయొచ్చా ఫ్రీజ్ బదులు అని అడుగుతున్నారు. హైడ్ చేయొచ్చు అంటే సార్, హైడ్ అంటే మనకు ఆ డేటా కనపడదు, ఇంకా ఫ్రీజ్ అంటే మనం పక్కా జరగచ్చు. ఇది స్క్రాలింగ్, ఫ్రీజింగ్ ఈ స్క్రాలింగ్, హైడింగ్ అంటే నిజంగా హైడింగ్. అంటే ఫ్రీజ్ చేసినప్పుడు మీరు చూద్దాం అనుకుంటున్నారు, కానీ ప్రస్తుతం మీరు వెనక్కి ముందుకు వెళ్లకుండా ఏ లొకేషన్ కంటే ఆ లొకేషన్ దగ్గరికి వెళ్ళి పెట్టుకోవచ్చు.
సో ఇది మెయిన్లీ యూస్ఫుల్ ఫర్ వ్యూయింగ్ పర్పస్. ప్రింటింగ్ అలాంటి చోట మార్పులు రావు, అన్ని యాజ్ ఇట్ ఈస్ వస్తాయి. సో ఇప్పుడు మనం అన్ఫ్రీజ్ చేసేస్తాం. ఇది ఎక్కడ యూస్ఫుల్ అంటే సార్ ఎక్కువ ఫ్లోయింగ్ డేటా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా శాంపుల్ ప్రైస్ లిస్ట్ అనుకోండి. సమ్ ఎంఆర్పి ఉంది, డీలర్ ప్రైస్ ఉంది, ఆ ల్యాండింగ్ ఎంత ఉంది, మనం ఏమైనా బెనిఫిట్ ఇస్తున్నాం, ఇలాంటివన్నీ ఉన్నాయి. నేను కిందకు వచ్చేసరికి ఏమవుతుంది, అది నాకు ఈ కాలం ఏంటో నాకు తెలియదు, మళ్ళీ పైకి వెళ్ళి ఇది డిపినా, ఓకే ఇది ఎంఆర్పినా అని మళ్ళీ పైకి వెళ్ళి చూసుకోవాలి. అలా కాకుండా నేను ఇక్కడికి వచ్చి నేను ఈ రెండు సెలెక్ట్ చేసేసి ఈ రో నేను ఫ్రీజ్ చేసేసుకుంటే నాకు ఇంకో ఓకే ఫస్ట్ సెలెక్ట్ అయింది. సో నేను ఇక్కడికి వచ్చి ఫ్రీజ్ సెలెక్ట్ చేసేసుకుంటే నాకు అది అక్కడ ఉండిపోతుంది. ఏ మోడల్ వచ్చినా పర్వాలేదు, నాకు అది హాయ్ ఇలా చూసుకోవచ్చు. ఈ మోడల్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, దాని ఎంఆర్పి డిపి ఇలా కిందకి వెళ్తా పైకి, ఇలా ఈజీ. సో దిస్ ఈస్ ద పర్పస్ డే టు డే. ఇప్పుడు నేను ఫ్రీజ్ చేసుకోకపోతే ఇదే చూడండి ఎంత పెయిన్ఫుల్ ఉంది. ఇది అడిగారు, నాకు ఈ కాలంలో ఏముందో తెలియదు, ఈ కాలం నాకు ఏముందో తెలియదు, మళ్ళీ పైకి వెళ్తాను, మళ్ళీ కిందకి వస్తాను. సో ఆల్ దట్ ఈస్ అవాయిడెడ్. అంటే ఎస్పెషల్లీ మనం ఇలా ప్రైస్ లిస్ట్ కానీ ఇలా మెయింటైన్ చేసే వాళ్ళకి దట్ ఈస్ వెరీ కన్వీనియంట్. సపోజ్ దీంట్లోనే ఒక 3 రోస్ హైడ్ చేయాలంటే ఎట్లా సార్? డిఫరెంట్ రోస్ 3 రోస్ హైడ్ చేయాలంటే సార్ వాయిస్ కట్ అయింది, ఇంకొకసారి రిపీట్ చేస్తాను. ఇందాక మీరు చూపించిందంటూ ఒక 3 రోస్ హైడ్ చేయాలనుకోండి, ఓకే అప్పుడు ఎట్లాగా డిఫరెంట్ రోస్ దగ్గరికి వచ్చేసి హైడ్ చేసి ఉంచడమేనా? 3 rows సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ ప్లేసెస్ లో ఉన్నాయి అనుకోండి రోస్, హైడ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇది హైడ్ చేసుకోవచ్చు, నాకు ఇది డేట్ ఆఫ్ బర్త్ వద్దు, పేరెంట్స్ ఇన్కమ్ వద్దు, కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్ ఉంటాయి, క్యాస్ట్ అలాంటి, అది అన్ని చోట్ల మనం ప్రింట్ చేయక్కర్లా, ఉదయం రికార్డ్ ఉంటాయి కదా, ప్రతి రిపోర్ట్ లో మన క్యాస్ట్ ఇవ్వక్కర్లా. సో అలాంటి అక్కర్లేదు కూడా హైడ్. సపోజ్ ఇంగ్లీష్ మార్క్స్ అక్కర్లా, ఎవరు ఇన్స్పెక్షన్కి వచ్చారు మామూలు ఇంగ్లీష్ సరిగ్గా రాలా, నేను చూపించి తెలుసుకోలేదు, సో దాన్ని ఇలా సెలెక్ట్ చేసుకోవడం అంతే. ఈ సెలెక్ట్ చేసి నేను రైట్ క్లిక్ కొట్టి హైడ్, ఆ 3 మాయ అయిపోయింది. అంటే ఏ సెల్ కావాలంటే ఏ కాలం కంటే ఆ కాలం దగ్గరికి హైడ్ చేసుకుంటూ వెళ్తాం. సేమ్ జస్ట్ లైక్ రో ఆల్సో సార్? అంతే సార్, వాట్ ఎవర్ ఇస్ అప్లికబుల్ ఫర్ కాలం సేమ్ థింగ్ ఇస్ అప్లికబుల్ ఫర్ రో. ఓకే, మళ్ళీ రిటర్న్ వచ్చా కంట్రోల్ జెడ్. లాస్ట్ టైం చెప్పాను కంట్రోల్ జెడ్ అంటే అండు, మనం చేసిన ప్రీవియస్ యాక్షన్ అండు. మళ్ళీ నేను సెలెక్ట్ చేసి అన్హైడ్ చేయక్కర్లా, ఏమేం చేసి నాకు తెలియదు, కంట్రోల్ జెడ్ నొక్కితే అంత బయటకు వస్తుంది. సో ఈ షార్ట్ కట్స్ మనం కొంచెం కన్వీనియంట్. చెప్పండి సార్, ఒక చిన్న డౌట్ అండి. చెప్పండి సార్. ఇప్పుడు నేను హైడ్ చేసి ఈమెయిల్లో ఎవరికైనా పంపించాను అనుకోండి, వాళ్ళు మళ్ళీ అక్కడ అన్హైడ్ చేసుకోవచ్చా డేటాని? అవును సార్. ఇప్పుడు ఏమవుతుందంటే హైడ్ చేసినప్పుడు మీరు యాక్చువల్ ఫైల్లో డేటా డిలీట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ జీ ఉంది, హైడ్ చేశాను, జీ ఈజ్ మిస్సింగ్ అంతే. ఎఫ్ ఉంది, హెచ్ ఉంది, జీ హెచ్ డి నాట్ టేక్ ద ప్లేస్ ఆఫ్ జీ. హెచ్ వచ్చి జీ ప్లేస్ లో తీసుకోలేదు, జీ అక్కడే ఉంది కానీ కనపడట్లేదు అంతే. వాళ్ళు మళ్ళీ ఇలా తీస్తే హైడ్ చేసేచ్చు. కానీ ఇప్పుడు ఈజీ థింగ్ ఏంటంటే మీరు అడిగినట్టు మీరు హైడ్ చేస్తారు, వాళ్ళకి ఎక్సెల్ మీరు అటాచ్మెంట్ కింద పంపిస్తున్నారు అనుకోండి, ఫైల్ పంపిస్తే అటాచ్మెంట్ కింద పంపిస్తే అప్పుడు ప్రాబ్లం. కానీ అటాచ్మెంట్ కింద కాకుండా మీరు మనం మొన్న వాట్సాప్ లో చూసాం కదా, ఇలా మొత్తం సెలెక్ట్ చేసి పేస్ట్ చేసాం వాట్సాప్ లో, అలా కాపీ పేస్ట్ ఇమేజ్ లాగా వేసాం కదా, అప్పుడు మీరు దీన్ని కాపీ చేసి సేమ్ థింగ్ మన సపోజ్ ఈమెయిల్, ఒక ఈమెయిల్ ఇలా ఈమెయిల్ పేస్ట్ చేసాం, అప్పుడు అది మిస్ అయిపోతుంది సార్, అక్కడ ఉండదు ఇంకా. ఓకే, థాంక్యూ సార్. హైడ్ చేసేసిన తర్వాత మనం క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తే హైడ్ లో ఉంటుందా అన్హైడ్ లో ఉంటుందా? సార్ మీరు సేవ్ చేయాలి, ఎందుకంటే అంటే మనం లాస్ట్ సేవ్ ఏదైతే ఉందో అదే మోడ్ లో కంటిన్యూ అవుతుంది. ఓకే ఓకే. మీరు ఇమీడియట్ గా ఇప్పుడు క్లోజ్ చేస్తే క్లోజ్ చేసి ముందు అడుగుతుంది డూ యూ వాంట్ టు సేవ్ ఇట్ అని. మనం వద్దనుకుంటే అది ఓకే, ఇప్పుడు సేవ్ చేసేస్తే అది హైడ్ లోనే ఉండిపోతుంది. ఓకే, వాట్ వాస్ ద లాస్ట్ డిస్ప్లేడ్ మోడ్ అది అక్కడ ఉండిపోతుంది. కాకపోతే మనం ఏమైనా మిస్ అయినా కావాలంటే, ఏమైనా మిస్ అయినా అంటే పైన ఆల్ఫాబెట్ చూసుకుని మళ్ళీ అండూ చేసుకుంటే వచ్చేస్తాయి అంతే కదా. లేకపోతే కనుక మొత్తం అదొక ఆప్షన్ మీకు ఇక్కడ కనపడిపోతుంది, ఎఫ్ హెచ్ మధ్యలో డార్క్ లైన్ వచ్చింది. అవునవును. సో అక్కడ ఏదో ఉంటుంది మీకు తెలుస్తుంది. ఒకవేళ అది కూడా కాకపోతే నేను ఇందాక చెప్పాను, ఇక్కడ A1 ఈ ఫస్ట్ రో ఫస్ట్ కాలం మధ్యలో ఈ ఎంటర్ ఈ బ్లాక్ ఉంది కదా, ఇక్కడ నా మౌస్ ఉన్న ఏరియా, అక్కడ సెలెక్ట్ చేసి అక్కడ రైట్ క్లిక్ కొడితే అక్కడ అన్హైడ్ చేయండి. ఇక్కడ ఏం హైడ్ లేదు కాబట్టి అది ఇవ్వట్లేదు. అక్కడ అన్హైడ్ ఇస్తే ఎంటైర్ షీట్ సారీ. ఓకే, అంటే ఏదైనా హైడ్ లో ఉంటే కనుక మనకు ఆప్షన్ ఉంటుందా సార్? అన్హైడ్ అని ఉంటుందా ఆప్షన్ వస్తుందా? కాదు సార్, ఇప్పుడు హైడ్ ఉంది, జీ హైడ్ ఉంది కదా, సో సెలెక్ట్ చేశాను, ఇక్కడ సెలెక్ట్ చేసి ఇక్కడ పక్కకు వచ్చి రైట్ క్లిక్ నొక్కి అన్హైడ్, ఓకే వచ్చేసింది జీ.
సో ఓకే ఫస్ట్ మనం ఎవరైనా మనకి డేటా పంపించినప్పుడు వీ వాంట్ టు అనలైజ్. సో క్విక్ గా ఒకసారి ఇక్కడ అంటే వాడు ఎప్పుడైనా ఈ రో సపోజ్ ఈ రో హైడ్ చేశాడు, మన ప్రింట్ లో కూడా ఎక్కడ రాదు అది, కానీ వాళ్ళు పొరపాటు చేసి అన్హైడ్ చేయడం మర్చిపోయారు. సో మనం క్విక్ గా చూడడానికి ఫస్ట్ ఎవరైనా ఇక్కడ కార్నర్ సెలెక్ట్ చేసి అన్హైడ్ చేసేసుకుంటే అన్ని ఓపెన్ అయిపోతాయి. అప్పుడు మనకు కావాల్సిన పని చేసుకోవచ్చు. నౌ సార్ అంటే సేమ్ అట్లనే రో వైజ్ కూడా హైడ్ చేసినప్పుడు మిస్సింగ్ అవుతాయి కదండి సార్ నెంబర్స్? అదే సార్ ఇప్పుడు ఇది చూపిస్తాను. హైడ్ రో 12, 14, 13. సో మళ్ళీ మీరు 12, 14 రెండు సెలెక్ట్ చేసి ఆ రెండింటి మధ్యలో అన్హైడ్ కొడితే ఆ రెండు మధ్యలో ఉన్నది బయటకు వచ్చింది. ఎక్కడ పెట్టాలి సార్? సార్ 13 హైడ్ చేసాం, 13 హైడ్ చేసాం, 22 హైడ్ చేసాం సపోజ్. ఓకే సో ఇప్పుడు మనకి 20 తర్వాత 21, 23 వచ్చింది. ఇక్కడ 12 తర్వాత 14. సో నాకు ఇది కింద అలానే ఉంచాలి, పై ఒకటి అన్హైడ్ అవ్వాలి. నేను ఇక్కడ కనుక పైన సెలెక్ట్ చేసి అన్హైడ్ అవుతే మొత్తం అన్ని ఓపెన్ అయిపోతాయి. నాకు అది వద్దు అంటే చాలాసార్లు అది మనం ఏది అదే కావాలి కాబట్టి 12, 14 ఆ రెండింటి మధ్యలో లేకపోతే 16 ఈ మధ్యలో 2, 3 ఉన్నాయి. అవన్నీ బయటకు వచ్చారంటే అన్హైడ్, అది బయటకు వచ్చింది. ఇది అలానే ఉండిపోయింది కిందది, అది కూడా సెలెక్ట్ చేస్తే అన్హైడ్ చేసుకోవచ్చు. సో హైడ్ అన్హైడ్ ఇది డే టు డే యూజ్ ప్లస్ ఇలాంటి కాపీ పేస్ట్ చాలా యూస్ఫుల్ అది. సో వీ కంప్లీటెడ్ వన్. సో యాక్చువల్లీ ఈరోజు కండిషనల్ ఫార్మాటింగ్ క్లాస్ వీ హ్యావ్ 10 minutes. సో క్విక్ గా దాని దగ్గరికి వెళ్తాను. అంటే ఇది మనం టేబుల్ దగ్గర అంటే ఇది ఓకే, ఇది ఇంట్రెస్టింగ్ థింగ్. నాకు కొన్ని ఫ్యూచర్ టాపిక్స్ కవర్ అయిపోయినాయి కాబట్టి ఈ రోజు ఎజెండా కవర్ అవ్వట్లేదు. సో నెక్స్ట్ థింగ్ సార్ మెయిన్ మనము ఈరోజు ప్రింట్ అండ్ మెయిల్ ఫార్మాట్ అంటే అది అనుకున్నాం. మెయిల్ అన్న వాట్సాప్ అన్న లాస్ట్ టైం నేను చూపించాను. వాట్సాప్లో జస్ట్ కాపీ పేస్ట్, అలానే మెయిల్లో కూడా అంతే. ఈ టేబుల్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మనం లాస్ట్ టైం చేసిన టేబుల్. ఈ టేబుల్ యాజ్ ఇట్ ఈస్ ఇలా తీసుకొని మీరు కాపీ Ctrl+C మెయిల్కి వచ్చాం, కంపోజ్ ఇలా పేస్ట్ చేసి డైరెక్ట్ జస్ట్ Ctrl+V అంతే. ఇలా టేబుల్ వచ్చేసింది. మీరు వాళ్ళకి ఎక్సెల్ షీట్ అటాచ్ చేస్తే అందులో వాడు ఏదో చేస్తాడు, ఇది సార్ మీరు ఇది రాంగ్ పంపించారు, ఇలాంటివన్నీ మాటలు వస్తాయి. జస్ట్ డైరెక్ట్ గా కాపీ పేస్ట్ అది తెచ్చి యాజ్ ఇట్ ఇస్ మీరు ఏ ఫార్మాట్ ఇస్తే అదే ఫార్మాట్ లో ఉంది. కొంచెం స్లైట్ బికాస్ ఈమెయిల్ కాబట్టి కొంచెం వెనక్కి ముందుకు వెళ్ళొచ్చు, బట్ మోర్ ఆర్ లెస్ మనం అనుకున్న విధంగానే ఉంది. ఇంకా ఇక్కడ మీరు జస్ట్ కంటెంట్ టైప్ చేసి హాయ్ అదేదో టైప్ చేసి సెండ్ కొట్టండి అయిపోయింది. జనరల్ గా కంపెనీ వాళ్ళకి స్టాక్ రిపోర్ట్స్ అడుగుతారు, అలాంటివి చేస్తున్నప్పుడు ఇలాంటి జస్ట్ మనం స్టేటస్ పంపిస్తే అయిపోతుంది. Ctrl+C అన్నప్పుడు మొత్తం మనం దాన్ని మొత్తాన్ని ఇది చేయాలా సార్? ఏదైతే సెలెక్ట్ చేసామో అదే కాపీ సార్. ఓకే, అంటే మొత్తం డ్రాగ్ చేసి దాన్ని హైలైట్ చేయాలా? అంటే మన మౌస్ తో లెఫ్ట్ క్లిక్ నొక్కుంచి అది ఇది ఉంది కదా సార్ ఇక్కడ సెలెక్ట్ చేసాము, మౌస్ లెఫ్ట్ క్లిక్ నొక్కుంచి కిందకి డ్రాగ్ చేయాలి. ఓకే ఓకే అది లేకపోతే సో మన Ctrl+C చేసి అక్కడ కావాలంటే అక్కడ కంట్రోల్ పేస్ట్ సెలెక్ట్ చేసాము, సెలెక్ట్ చేశాక దెన్ Ctrl+C. ఓకే ఓకే, మనకి అక్కడ నుంచి తీసేటప్పుడు Ctrl+X అంటే కట్ అయిపోతుంది. కొన్ని సందర్భంలో కట్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే అక్కడ నాకు వద్దు, అక్కడ నుంచి వేరే చోటకి ఇక్కడ నాకు కాపీ కావాలి కాబట్టి నేను ఉంచాను. బట్ సపోజ్ నాకు ఇక్కడ నుంచి అసలు వద్దు, సో Ctrl+X కొట్టేసి ఇక్కడికి వచ్చాను, ఇక్కడ పేస్ట్ చేశాను, ఇక్కడ మ్యాన్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇప్పుడు మెయిల్కి అలా చేసాము, వాట్సాప్ చేసాం. ఆ తర్వాత మనం ప్రింట్ వన్ ఆఫ్ ద మెయిన్ ఆప్షన్స్. ఎవరైతే ఫస్ట్ ఎక్సెల్ కానీ మైక్రోసాఫ్ట్ వర్డ్ కానీ వాడుంటే ప్రింట్ విల్ చెక్ యువర్ పేషెన్స్. యూజువల్గా ఒక కాలం రాదు, లేకపోతే ఒకటి పైకి వెళ్ళిపోతాం, హెడర్ నెక్స్ట్ పేజ్కి వెళ్తుంది. అసలు మీకు చాలా చిరాకు వస్తుంది అనమాట. అంటే ఎంత నేర్చుకున్నా సరే ఆల్మోస్ట్ హిట్ యువర్ కాన్ఫిడెన్స్, ఇదేంటి నేను ఇలా అసలు అవ్వట్లేదని. సో ఇందులో ఈజీ ఫస్ట్ నౌ విల్ లెర్న్ ప్రింట్. అది ఇమీడియట్ మన వర్క్ కాబట్టి ఎవ్రీబడి యూజెస్ ప్రింట్ అంటే ఇట్ కుడ్ బి పీడిఎఫ్ ఆల్సో. మనం ప్రింట్ ఫార్మాట్కి వెళ్ళాక పీడిఎఫ్ చేయొచ్చు, ప్రింట్ పేపర్ ప్రింట్ ఇవ్వచ్చు, ఏదైనా. సో నౌ విల్ లెర్న్ ప్రింట్. అంటే దిస్ ఈజ్ ఇన్ లైన్ విత్ అవర్ ఎజెండా సార్. వాట్ ఎవర్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ బిజినెస్ అదే, అందుకని ఆ ఉద్దేశం. అది ప్రింట్ ఈజ్ నాట్ ఏ బిగ్, ఎవరు చెప్పరు కూడా, బట్ నాకు అనిపించింది మనకి కావాలని. సో ఇది ఇక్కడికి వచ్చాం. ఓకే సార్, మన ఇదే మన ఫంక్షన్, మన ఏదైతే మన ఎజెండా ఉందో దాన్ని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఇప్పుడు మన జనరల్ ఏంటి సార్, ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ప్రింట్ ఆప్షన్ ఉంది. ప్రింటర్కి ఈ షార్ట్ కట్ Ctrl+P, ఒకసారి నోట్ చేసుకోండి. Ctrl+P ఫర్ ప్రింట్, Ctrl+P. కంట్రోల్ నొక్కుంచి P నొక్కడం అంతే. ఇది వచ్చేసింది ప్రింటర్. ప్రింట్ వచ్చింది. ఇక్కడ నాకు ఆల్రెడీ పీడిఎఫ్ ప్రింటర్ ఇమేజ్ ఇన్స్టాల్ అయ్యింది. ఓకే,
అదో రకరకాల ప్రింటర్ ఆప్షన్స్ ఉన్నాయి. వాట్ ఎవర్ మనకి మన ఆఫీస్లో ప్రింటర్ లేకపోతే ల్యాండ్ ప్రింటర్ వాట్ ఏదైతే అది అంటే ప్రింట్ ఆప్షన్. నెక్స్ట్ ఇక్కడ ఆల్ పేజెస్ అంటే ఇక్కడ ఎన్ని పేజెస్ మనకు తెలియదు, ఆల్ అని ఉంది. ఒక్కోసారి రేంజ్ ఇవ్వచ్చు మనకి, ఫస్ట్ పేజ్ అంటే ఒక ఎంత రేంజ్, ఫస్ట్ పేజ్ టు థర్డ్ పేజ్ కావాలి, మిగతా అక్కర్లేదంటే 1 2 3 రేంజ్ ఇవ్వచ్చు. ఇది వర్డ్లో కానీ ఏ సాఫ్ట్వేర్లో ఇది కామన్. ఇక్కడ మీరు చూడాల్సింది సెలెక్షన్ ప్రింట్ వాట్ అని చూడండి. ఏం ప్రింట్ చేయాలి? సెలెక్షన్ ప్రింట్ చేయాలా, యాక్టివ్ షీట్ ప్రింట్ చేయాలా, ఎంటైర్ వర్క్ బుక్ ప్రింట్ చేయాలా అని. ఎంటైర్ వర్క్ బుక్ అంటే మన ఎంటైర్ ఇవన్నీ అవుట్లైన్, టేబుల్ ఫార్మ్, ఈ షీట్లన్నీ ప్రింట్ అయిపోతాయి. మనకు అది వద్దు, మనకు ఓన్లీ ఈ టేబుల్ కావాలి. సో సెలెక్షన్ అంటే సపోజ్ నేను ఇక్కడ క్యాన్సిల్ చేస్తాను. సెలెక్షన్ అంటే నేను మౌస్తో ఇది సెలెక్ట్ చేసుకున్నాను, ఇంతవరకు సెలెక్ట్ చేసుకున్నాను. ఒక ఎక్స్ట్రా రో ఎక్స్ట్రా కాలం సెలెక్ట్ చేస్తాను, సో దట్ బౌండరీ లాగా పనికి వస్తుంది నీట్గా. ఎక్స్ట్రా రో సెలెక్షన్ ఇది సెలెక్ట్ చేశాను, కంట్రోల్ P, చూస్ సెలెక్షన్. ప్రివ్యూ అంటే జస్ట్ బిఫోర్ ప్రింట్ ట్రైలర్ ప్రివ్యూ ఇలా వస్తుంది. కొంచెం జూమ్ మైనస్ అంటే జూమ్ తగ్గించి చూపిస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే జూమ్ అవుతుంది. సో దిస్ ఈస్ వాట్ మై ప్రింట్ ఫైనల్లీ. ఇది క్లోజ్ ప్రివ్యూ. మళ్ళీ ఒరిజినల్ చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ లైన్స్ అని ఉన్నాయి కదా సార్, ఇవన్నీ మన అండర్స్టాండింగ్ కోసమే. మన లైన్స్ కావాలంటే ఇక్కడ మనం నేర్చుకున్నాం కదా ఫస్ట్ లో, ఈ బాక్స్, ఈ లైన్స్ ఇక్కడ ఇది ఆ లైన్స్ వేయాల్సిందే. టేబుల్ నేర్చుకున్నప్పుడు మనం బార్డర్ అది పెట్టుకోవాలి. లైన్స్ లేకుండా విడిగా ఇప్పుడు ఎలా ఉంది ఇలా చూపిస్తుంది. సో ఇప్పుడు నేను సెలెక్షన్ ఇచ్చి ప్రింట్ ఇచ్చాను, సెలెక్ట్ లేకుండా ప్రింట్ ఇద్దాం, అప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ ఏదో టైప్ చేస్తాం, సో సెలెక్ట్ లేకుండా ప్రింట్ ఇస్తాం, ప్రింట్ ప్రివ్యూ. సో ఇది వచ్చింది. ఓకే, ఇక్కడ ఆల్రెడీ పేజెస్ అరేంజ్ చేసి ఉంది, అందువల్ల అలా వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇదే టేబుల్, ఇది ఒక సెకండ్ పేజీలో ఉంది, ఇది ఒక థర్డ్ పేజ్లో, అంటే రకరకాల కంటెంట్ ఉంది మన దగ్గర. అది మన పేజ్ ఇంత కంటెంట్ ఉంది, అన్ని పేజెస్ కావాలి మనకి. సో ఏది ఏ పేజ్కి వస్తే మనకు అర్థం కావద్దు. సో అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ పేజ్ దగ్గర కానీ పేజ్ లేఅవుట్ అంటే మనం ప్రింటింగ్ చేసే లేఅవుట్. ఆ తర్వాత డేటా వ్యూలోకి వస్తే ఇక్కడ మనకి పేజ్ బ్రేక్ వ్యూ. నార్మల్ అంటే ఇప్పుడు మనం చూస్తున్న వ్యూ. పేజ్ బ్రేక్ వ్యూ అంటే ఒకవేళ ప్రింట్ చేస్తే అది ఎలా వస్తుంది. పేజ్ బ్రేక్ వ్యూ క్లిక్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఇది పేజ్ 1, పేజ్ 2, పేజ్ 3, పేజ్ 4 ఇలా వచ్చేసింది. సో మనకి ప్రింట్ నొక్కితే అసలు ఏమవుతుందో మనకు అర్థమైపోతుంది ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కోసారి ఇలా రావచ్చు, ఇలా వస్తుంది, ఒక్కోసారి ఇలా రావచ్చు. డైరెక్ట్ గా వ్యూకి వెళ్ళిపోవచ్చు సార్. డైరెక్ట్గా ఇప్పుడు సార్ మన హోమ్ లో ఉన్నాం కదా, ఈ షీట్ దగ్గరికి వచ్చి వ్యూకి వెళ్ళి పేజ్ బ్రేక్ వ్యూ. పేజ్ బ్రేక్ అంటే పేజ్ ముక్కలు చేయమని బేసికల్ గా మనకంటే షీట్ పేజ్ బ్రేక్ ప్రివ్యూ. సో ప్రివ్యూ వచ్చినప్పుడు ఏమవుతుంది, what will get print in different pages అంటే ఇలా పేజ్ 1 అంటే యాక్చువల్గా మనం ప్రింటర్ కి ఇస్తే ప్రింటర్ ఎలా అర్థం చేసుకుంటుంది అని ప్రస్తుతం. సో పేజ్ 1 ఇక్కడ ఉంది, పేజ్ 2 ఇక్కడ ఉంది, పేజ్ 3 ఇక్కడ ఉంది. ఈ బ్లూ లైన్స్ ఏమో హౌ కెన్ యూ పార్టిషన్ అంటే. సో ఇప్పుడు నాకు పేజ్ 1 లోనే ఇది ఈ టేబుల్ కూడా ఈ సి కాలం కూడా పేజ్ 1 లోనే కావాలి, ఒకే చోట కావాలి. సో దాన్ని పట్టుకొని ఇలా డ్రాగ్ చేసేచ్చు నేను. సో పేజ్ 1 ఇది చెయ్యి. సో ఈ కింద కూడా ఇంత బ్లాంక్ ఇదంతా ఉంది, ఇది కూడా నాకు వద్దు, పేజ్ 1 ఇక్కడ దాకానే. సో పేజ్ 1 ఇది ఎక్కడ యూస్ఫుల్ అంటే మనకి ఒక్క కాలం ఒకటి ఎక్స్ట్రా అయిపోతుంది. చాలాసార్లు ఏమవుతుందంటే ఒక్క కాలం వల్ల మనకి వేరే పేజ్లోకి వెళ్ళిపోతుంది. అలాంటివి మనం ముందు పేజ్ బ్రేక్ వ్యూలో చూసుకొని ఇది అడ్జస్ట్ చేసుకుని వెనక్కి ముందుకి ఇది ఈ బ్లూ లైన్ వెనక్కి, ఈ బ్లూ లైన్ ఎక్కడ దాకా ఉంటే అక్కడ దాకా పేజ్ డెఫినిషన్ అది మనం ముందే ఇక్కడ సెలెక్ట్ చేసేసుకుని అప్పుడు ప్రింట్ ఇస్తే హాయిగా మనకు కావాల్సిన కాలమ్స్ అన్నీ వస్తాయి. కాలమ్స్, రోస్. ఒక్కోసారి పట్టకపోతే ఇట్ విల్ గో టు నెక్స్ట్ పేజ్. ఇట్స్ ఓకే. ఇప్పుడు ప్రివ్యూ చూద్దాం. ప్రింట్ ఉన్న పేజ్ నీట్గా వచ్చింది. అతను ఒక్కోసారి ఏమవుతుందంటే మనకి కంటెంట్ ఎక్కువైపోయి నెక్స్ట్ పేజ్. సో నెక్స్ట్ పేజ్ మనం అక్కడ పేజ్ ఏదో టైప్ చేసాం, ఏదో అవన్నీ వస్తున్నాయి. పేజ్ 3, పేజ్ 4 ఇలాంటివన్నీ వస్తున్నాయి. ఎందుకంటే అంతా ఆ షీట్లో ఇవన్నీ ఉన్నాయి, డేటా అన్నీ ఉన్నాయి. పేజ్ 3 ఉంది, పేజ్ 4 ఉంది, అంతా ఉంది, బ్లాంక్ షీట్స్ కాదు. సో అందుకని ఇప్పుడు ప్రింట్ ఇచ్చినప్పుడు ప్రింట్ రివ్యూ. సో ఇది చూపించింది, ఇంకా పేజెస్ ఉన్నాయి కానీ
పేజ్ సెటప్, ఇక్కడ పేజ్ సెటప్ ఉంది చూడండి. పేజ్ సెటప్ నొక్కితే ఇది మనకి పోర్ట్రేట్ మోడా, ల్యాండ్స్కేప్ మోడా, అంటే నిలువుగా ప్రింట్ చేయాలా, అడ్డంగా ప్రింట్ చేయాలా. ఒక్కసారి కొన్ని టేబుల్స్ అడ్డంగా ప్రింట్ చేయాల్సి వస్తుంది, కొన్ని షీట్స్ నిలువుగా ప్రింట్ చేయాల్సి వస్తుంది. సో ప్రింట్ నిలువ అడ్డమా. నెక్స్ట్ ఆటో అడ్జస్ట్, అంటే ఇప్పుడు మనకి ఏమైందంటే మనకి ఆటోమేటిక్గా మన దగ్గర ఉన్న డేటాని ఇది 97% కింద తీసుకుంది. రెగ్యులర్ షీట్ 197, అది మనం అంత అక్కర్లేదు. ఫిట్ టు చూడండి, ఫిట్ టు 1 by 1 ఒక పేజ్లో ఫిట్ చేయమని. కొన్నిసార్లు మనకి ఇది ఇక్కడ ఎక్సెస్ వెళ్ళిపోయి 2 పేజ్కి వెళ్ళిపోతుంది, అప్పుడు మనం ఇక్కడ తగ్గించుకుంటే 1 by 1 వస్తుంది. అంటే మనం ఈ ఫార్మాటింగ్లన్నీ పేజ్లు అన్ని లాక్కోకుండా ఇవన్నీ ఉన్నాయి, ఈ లాక్కుండా పేయకుండా ఇవన్నీ చేయగా. సపోజ్ ఇది నేను ఇక్కడ ఇంకోసారి కాపీ చేస్తాను, ఉనికి పేజ్ చేశాను. ఇదంతా ఒకే షీట్ కంటెంట్, కానీ ఇక్కడ పేజ్ 3 కూడా వచ్చేసింది. నాకు ఇదంతా ఒకే షీట్లో కావాలి. ఇలా లాగి మళ్ళీ ఇదంతా సెట్ చేసే బదులు ప్రింట్ రివ్యూ, పేజ్ సెటప్, ఫిట్ టు 1 by 1 చేస్తే ఉన్నదంతా ఒక పేజ్లోకి సెట్ చేసేస్తుంది. చూడండి అంత ఈ పేజ్ అన్ని ఒకే దాంట్లోకి వచ్చేస్తాయి, ఒక షీట్లోకి వచ్చేస్తాయి. సో అది కూడా ఒకసారి మనకి యూస్ఫుల్. ఈ టైం వేస్ట్ అది లాగి ఇదంతా చేయకుండా 1 by 1 పేజ్ అని ఇస్తే అక్కడ ఉన్నంత ఒకటి. చిన్న టేబుల్స్ అయితే మీరు సెలెక్ట్ చేసేసుకోండి మొత్తం. అదే చిన్న టేబుల్లో మీరు ఇంతవరకు సెలెక్ట్ చేసేసి ప్రింట్కి వెళ్ళి ప్రింట్ రివ్యూ, సెలెక్షన్, ఇంకొకసారి ప్రివ్యూ చూసుకొని ఓకే బాగానే ఉంది ప్రింట్. సో దిస్ ఈజ్ ప్రింట్ ఫంక్షన్. ఇంకొకటి ఇందులో ఒక చిన్న ఎడిషన్, ప్రింట్ టైటిల్స్ అని. అది మనకి యాక్చువల్గా ఎవరికైతే ఎక్కువ డేటా ఉంది వాళ్ళకి విల్ అండర్స్టాండ్ ద పెయిన్ ఆఫ్ ఇట్. ఒక్కసారి చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నా ఎగ్జిస్టింగ్ డేటా ఏదో ఫ్రిడ్జ్లు వాటి మోడల్స్ సమ్ ప్రైజింగ్, ఓకే, ఎంఆర్పి ఎంత, డీలర్కి ఎంత కాస్ట్ అవుతుంది, సమ్ ఫ్రిడ్జ్ మోడల్స్ 2 పేజెస్లో ఉన్నాయి. ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ ఇస్తాను. సో ఫస్ట్ పేజ్ ఇది వస్తే, సెకండ్ పేజ్ వస్తే, ప్రివ్యూ చూద్దాం. ప్రివ్యూ, సో ఫస్ట్ పేజ్ ఇది వచ్చింది. నెక్స్ట్ పేజ్లో ఏం లేదు పైన. సో మా నోడ్కి ఫస్ట్ పేజ్ ప్రింట్ ఇచ్చాం, సెకండ్ పేజ్ మళ్ళీ అదే పాత పద్ధతి, ఇదేంటో తెలియదు. మళ్ళీ ముందు పేజ్కి వెళ్ళి ఇక్కడ ఫస్ట్ కాలం ఏంటర్ బాబు ఇక్కడ ఇక్కడ పెన్తో రాసుకుంటాడు, ఇది ఎంఆర్పిఓ డిపిఓ, ఏదో తప్పు చేస్తాడు, మనం తిడతాం, ఇదంతా అవుతుంది. లేకపోతే ఏదైనా రాంగ్ బిల్లింగ్ చేస్తారు, అది ఇది అనుకున్నాను సార్, అది అనుకున్నాను సార్, అసలు అవన్నీ లేకుండా ప్రొఫెషన్ కూడా ఉండదు. సో అవన్నీ లేకుండా మనకేం కావాలి, ఈ సెగ్మెంట్, మోడల్, కలర్, అలవెన్స్, ఎంఆర్పి, డిపి, వాట్ ఎవర్ సమ్ వాల్యూస్. ఈ వాల్యూస్ అన్ని అది హెడర్ యాక్చువల్గా. సో ఇది ఎన్ని పేజీలకి వెళ్తే అన్ని పేజీలు నాకు కావాలి స్టార్టింగ్లో. సో అప్పుడు ఏం చేస్తాను అంటే ఫ్రీజింగ్ లో లాగా సార్, రైట్? ఫ్రీజింగ్, సంథింగ్ లైక్ ఫ్రీజింగ్ ఇన్ ప్రింట్. రైట్, ఫ్రీజింగ్ అంటే మన సిస్టమ్ లో చూస్తున్నాం, కానీ ప్రింట్ లో మనకి ఎలా కావాలంటే ఫ్రీజింగ్ అంటే స్క్రోల్ అవుద్ది, ఇక్కడ ఏమో సేమ్ నెక్స్ట్ పేజ్ లో అదే రావాలి. మనకి ప్రింట్ అయినప్పుడు ఏంటంటే అలా రాదు కదా సార్, అక్కడ సపరేట్ షీట్ లోకి వెళ్ళిపోతుంది. సో అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ పేజ్ లేఅవుట్ లో ప్రింట్ టైటిల్స్ ఉంది చూడండి. ప్రింట్ టైటిల్స్కి వెళ్ళి ఇక్కడ చూడండి, ప్రింట్ ఏరియా, ప్రింట్ టైటిల్స్ ఇక్కడ ఇచ్చారు చూడండి. రోస్ టు రిపీట్ ఎట్ టాప్లో ఏమైనా రోస్ రిపీట్ చేయాలా, దాని కింద కాలమ్స్ టు రిపీట్ ఎట్ లెఫ్ట్. అంటే అందరికీ రోలో ఉండగలరు, కొంతమంది కాలంలో కూడా ఉండొచ్చు. సో రోస్ టు రిపీట్ ఎట్ టాప్ ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇది క్లిక్ చేస్తే అది అడుగుతుంది, ఇక్కడ అడుగుతుంది ఏ రో అని. నేను ఫస్ట్ రో, సెకండ్ రో, ఇలా నేను యారో ఇక్కడ ఆల్రెడీ యారో వచ్చేసి అదే డాటెడ్ లైన్ సెలెక్ట్ అయిపోయింది, కనపడుతుంది, సెలెక్ట్ అయిపోయింది. ఇక్కడ మళ్ళీ ఇక్కడ క్లిక్ చేశాను, ఇక్కడ చూడండి $1 $2 అంటే ఫస్ట్ రో, సెకండ్ రో వచ్చేసింది. ఇప్పుడు చూడండి ప్రివ్యూ, ఇది ఫస్ట్ పేజ్, నెక్స్ట్ పేజ్. సో చాలా కన్వీనియంట్ అండ్ యూస్ఫుల్. ఇప్పుడు మీరు 100 పేజ్ ప్రింట్ కొట్టండి, అది చక్కగా నీట్గా ఉంటుంది వాళ్ళకి. సో మా సేల్స్ వాళ్ళకి నేను ఇప్పుడు ప్రింట్ ప్రైస్ లిస్టులు ఇస్తాం ఎవ్రీ మంత్, బాబు ఇది ఆపరేట్ చేయండి అని. సో వాళ్ళు ఇంకా లేకపోతే వెనక్కి ముందుకి మొబైల్లో స్క్రాలింగే సరిపోతుంది వాళ్ళకి, ఇది ఇదంతా అదంతా. సో వెరీ కన్వీనియంట్ వే. ఇప్పుడు నేను ప్రింట్ ఇచ్చినప్పుడు ఇట్స్ వెరీ నైస్. అలానే మనకి ఇప్పుడు ఎందాక మార్క్స్ చూసాం, అక్కడ ఏంటి ఒక అబ్బాయి బాబు ఉంది, సేమ్ థింగ్. ఇప్పుడు మనం ఏదైతే మనం శాంపుల్ చేసామో, మన శాంపుల్ డేటా ఇది ఇక్కడ అంతే.
ఈ పిల్లలు ఉన్నారు, వాళ్ళ పేర్లు ఫిక్స్డే, కానీ వీఆర్ వెరీ షూర్ ఈ స్కోర్, హిందీ ఇవన్నీ ఒకే షీట్లో ప్రింట్ అవుతే రావు, ఇంకా యాడ్ అవుతూ ఉన్నాయేమో సపోజ్. అప్పుడు ఏం చేయాలి? కాలం ఫిక్స్ చేయాలి. కాలం ఫిక్స్ చేసి ఇద్దరు పేర్లు ఫిక్స్ చేసేసుకుంటే వాళ్ళిద్దరు ఫిక్స్, ప్రతి పేజ్లో వీళ్ళ పేర్లు వస్తాయి. ఈ తర్వాత ఏంటి మారిపోతుంటాయి. ఇవన్నీ మీరు ఒకసారి ట్రై చేస్తే మనకి అంటే యూ కెన్ అంటే మీ డేటాతో మీకు అనుబంధం ఉంటుంది కాబట్టి దాని మీద ట్రై చేసి ఇన్నాళ్ళు ఇంత కష్టపడి ఇక్కడ ఈజీ అయిందని అలా. ఇప్పుడు నేను ఇచ్చిన హోంవర్క్లు స్కూల్స్ ఏమి మనకి అంత ఎక్కకపోవచ్చు, బట్ మన ఓన్ డేటాతో ట్రై చేస్తే మనకి ఇబ్బంది ఎంత ఇంప్రూవ్మెంట్ అయిందో మనకి అక్కడ చూడొచ్చు. సో నౌ వీ కంప్లీటెడ్ సో వీ కంప్లీట్ షీట్ ఫార్మాటింగ్, ఇన్సెట్ రోజు ఫ్రీజ్ చేస్తాం, ఫార్మాట్ ప్రింట్ మెయిల్ చేసేసాం. ఆ తర్వాత కండిషనల్ ఫార్మాటింగ్ లో డూప్లికేట్స్ అండ్ ఐకాన్ సెట్స్ ఉంది. కండిషనల్ ఫార్మాటింగ్ ఇప్పుడు నాకు అంటే మనం టైం స్టార్ట్ చేస్తాం కానీ టైం కూడా ఎండ్ చేయాలి. సో ఒక 5 minutes లో క్విక్ గా చెప్పి సమ్మరీ చేస్తాను. రేపు మార్నింగ్ మనము దీన్ని కంటిన్యూ చేస్తున్నప్పుడు మిగతావి ఫాస్ట్ అవుతాయి కాబట్టి అందులో ఇంక్లూడ్ చేస్తాను. రేపంటే ఐ మీన్ నెక్స్ట్ సెషన్. సో కండిషనల్ ఫార్మాటింగ్ సార్, దిస్ ఈస్ కండిషనల్ ఫార్మాటింగ్. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమవుతుంది మీరు చూడండి, ఇది ఎవరో మా ఒక పర్సన్ అటెండెన్స్ షీట్. అలా మన అటెండెన్స్ చేసుకోవచ్చు, లేకపోతే మనం రోజు పొద్దున్న లేస్తే కంపల్సరీ యోగా చేద్దాం, నెక్స్ట్ తర్వాత మంచిగా తాగుదాం, ఏదో ఉంటుంది మనం అనుకున్నాయి. పెన్స్ కొంతమంది స్టార్టింగ్లో ఏం చేస్తాం, పేపర్ మీద డేట్లు వేసుకుని టిక్ పెట్టుకుంటూ వెళ్తాం. ఎవరైతే కొంచెం అలా పర్సనల్ డెవలప్మెంట్ అలా ఇన్వాల్వ్ అవుతారో దే నో దిస్. టిక్ పెడతారు, ఆ తర్వాత 10 రోజులు కంటిన్యూస్గా బ్లాంక్లు వస్తాయి, అయ్యో ఇది చేయలేదని మళ్ళీ టిక్ పెట్టుకోవడం, ఇలాంటివి జరుగుతుంటాయి. నాట్ ఓన్లీ దిస్, లేకపోతే ఎవరికైనా ప్రతిరోజు ఏదో ఒక యాక్టివిటీ ఉంటుంది మనకి, అది చేయాలి, అలాంటివి ఉంటాయి. సో మానిటరింగ్ కోసం ఈజీ వే టు అండర్స్టాండ్ ఈజ్ అటెండెన్స్ షీట్. సో ఈ ఒక 5-6 ఊళ్ళు ఉన్నాయి, ఊర్లు బీట్ అంటారు కదా మన సేల్స్లో, ఒక్కొక్క రోజు ఒక్కొక్క సైడ్ వెళ్తాం. సో ఇది సాటర్డే ఫిబ్రవరి, ఇది లాస్ట్ మా ఒరిజినల్ డేటా, సో ఐ పేస్టెడ్ ఇట్. సో ఆ రోజు అబ్బాయి ఈ ఊరు వెళ్ళాడు, మనుగూరు. సో ఇదంతా తెలంగాణ ఊళ్ళు, సో మనుగూరు. సో నెక్స్ట్ డే హాలిడే, మండే వెళ్ళాడు, ఇక్కడ భద్రాచలం వెళ్ళాడు. ఇలా ఒక రోజు 2 ఊళ్ళు వెళ్ళాడు, ఆ తర్వాత ఒక రోజు 3. ఇదంతా అందరికి జరుగుతుంది, మనం ఎవరికైతే సేల్స్ కలెక్షన్ బాయ్స్ ఉన్నారో ఇదంతా జరిగే పని. ఇలా మనం ఇలా వాళ్ళు వెళ్ళినప్పుడు ఇలా చేస్తున్నాం. ఎండ్ ఆఫ్ ద మంత్ వాళ్ళు అసలు ఆ ఊరు ఎన్నిసార్లు వెళ్ళారో క్యాలిక్యులేట్ చేసుకున్నాం. చూసుకుంటే ఇప్పుడు మనకి ఇక్కడ లూప్ హోల్ ఏం తెలిసింది, ఇదేదో ఊరు అసలు వెళ్ళలేదు, 0. మనకి రోజు 2-3 రోజులు మనం మానిటర్ చేస్తాం, కానీ ప్రతిరోజు మనకుండే హెడ్ చాలా వర్క్స్తో ఆ ఊరు ఎందుకు వెళ్ళలేదు, ఈ ఊరికి ఎందుకు వెళ్ళలేదు, ఈ ఊరు చూడండి ఆ అబ్బాయి ఉండేదో సపోజ్ కొత్తగూడెంలో ఉంటాడు అనుకోండి, పాలవంచి వాళ్ళ పక్క ఊరే. సో మనం చూసి తెలుస్తుంది, ఓకే ఈ ఊరు వెళ్ళినప్పుడు ఈ ఊరు వెళ్ళిపోతాడు, లేకపోతే మాటికి ఆ ఊరు వెళ్తాడు, ఎందుకంటే వాళ్ళ ఊరే కాబట్టి మాటికి ఆ ఊరు వెళ్ళినట్టు చూపిస్తాడు. ఇప్పుడు మనకి సమ్ చూద్దాం, ఇది 6 times వెళ్ళాడు, ఇది 5 times వెళ్ళాడు, మీ ఊరు 5 times ఎందుకు వెళ్ళటం అని మనకి తర్వాత తెలుస్తుంది. ఇది స్మాల్ అనాలిసిస్ ఫ్రమ్ అవర్ మానిటరింగ్. లేకపోతే రోజు తిరుగుతున్నాడు, కష్టపడుతున్నాడు, పొద్దున్న సాయంత్రం దాకా అనుకుంటాం, కానీ మనకు కావాల్సిన చోట వెళ్తున్నాడు అని మనకు తెలియదు. సో ఇలాంటిది కొంచెం మెయింటైన్ చేసుకుంటే ఇట్ విల్ ఈజీ. సో ఇక్కడ ఏంటంటే విడిగా మనము యాబ్సెంట్, ప్రెసెంట్ అలా రాసుకునే బదులు ఇప్పుడు ఏ రోజు వెళ్ళారో ఆ ఊరిని ఇక్కడ నేను హైలైట్ చేసి ఆటోమేటిక్ కలర్స్ అపీర్ అయినాయి చూడండి సెల్స్ లో 1-1-1 ఇలా. ఇది కండిషనల్ ఫార్మాటింగ్. సో ఇప్పుడు కండిషన్ ఫార్మాటింగ్ అంటే ఫార్మాట్ చేస్తాం, ఇఫ్ ఇట్ ఈస్ సాటిస్ఫైయింగ్ కండిషన్. ఒక కండిషన్ సాటిస్ఫై అయితే అక్కడ ఫార్మాట్ వస్తుంది, లేకపోతే రాదు. ఇప్పుడు ఇది ఉంది, ఇది ఖాళీ సెల్, ఇది 1 అనే సెల్, ఇక్కడ నేను 1 టైప్ చేస్తాను, మేబీ ఆ రోజు అక్కడ కూడా వెళ్ళాను. సో ఆటోమేటిక్గా అక్కడ కలర్ వస్తుంది, వెళ్ళలేదు డిలీట్ చేసా, వెళ్ళిపోయింది. సో నేను అక్కడ పింక్ అని ఇలా అంటే మనం విడిగా షీట్ చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇలా విడిగా ప్రెసెంట్ ఆబ్సెంట్ వేసే కంటే ఇక్కడ వెళ్ళాడు, ఇక్కడ 1 వేస్తా, ఆటోమేటిక్ వచ్చింది. కాదు వెళ్ళలేదు, తీస్తాను. అంటే ఆ ఫార్మాట్ ఒక కండిషన్ సాటిస్ఫై అయితే వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో హౌ ఈజ్ ఇట్, ఇక్కడ చూడండి మీకు హోమ్ స్క్రీన్లోనే కండిషన్ ఫార్మాటింగ్ అని ఉంది. ఫస్ట్ పైన బటన్ కండిషన్ ఫార్మాటింగ్. సో యూ సెలెక్ట్ ఇట్. ఇక్కడ ఆప్షన్స్ హైలైట్ సెల్ రూల్స్. ఫస్ట్ ఆప్షన్ గ్రేటర్ దాన్, మనం ఏదో వాల్యూ ఫిక్స్ చేస్తాం, దానికంటే ఎక్కువ ఉంటే హైలైట్ చేస్తాం. నెక్స్ట్ లెస్ దాన్, మనం ఏదో వాల్యూ ఫిక్స్ చేస్తాం, దానికంటే బిట్వీన్, దీనికి మధ్యలో ఉంటే హైలైట్ చేయాలి. అందాక మనం స్కూల్కి స్టూడెంట్స్ మార్క్స్ వేసాం కదా, అక్కడ కూడా హైలైట్ చేయొచ్చు. అంటే బిలో 5 ఉన్న వాళ్ళని హైలైట్ చేయమంటాం, 10 to 15 వాళ్ళని హైలైట్ చేయమంటాం. అప్పుడు మనకి ఎవరి మీద ఫోకస్ పెట్టాలి, ఎవరు యావరేజ్ స్టూడెంట్స్, ఎవరు బాగా చదువుతున్నారు. సో అలాంటి ఈక్వల్ టు ఏదో ఒక సిచ్యువేషన్ ఉంటుంది, ఈ ఈక్వల్ ఉంటాయి. లేకపోతే టెక్స్ట్ దట్ కంటైన్స్, ఏదో ఒక టెక్స్ట్ లో ఇప్పుడు అక్కడ పేర్లు ఉన్నాయి, భోజనం చేసి వచ్చి పావుగంట అవ్వలేదు అప్పుడే చూడు పొండు టెక్స్ట్ దట్ కంటైన్స్ ఇలా. ఇక్కడ డూప్లికేట్ వాల్యూస్ ఇలాంటివి కూడా ఉన్నాయి. సో ఒకసారి నేను డూప్లికేట్ వాల్యూస్ 2-3 చూపిస్తాను. 1, 2 జస్ట్
క్విక్ డేటా సెట్ క్రియేట్ చేస్తాను. 9 మళ్ళీ ఇక్కడ 1 వేసి 2 ఇలా వేస్తాను. యాక్చువల్లీ ఈ డేటా సెట్లో 1 to 9 ఉన్నాయి, మళ్ళీ 1 2 ఉంది. సో యాక్చువల్లీ 1 and 2 ఆర్ రిపీటింగ్ నెంబర్స్, డూప్లికేట్ నెంబర్స్. సో కండిషన్ ఫార్మాటింగ్, హైలైట్ సెల్స్, డూప్లికేట్ వాల్యూస్. అలా క్లిక్ చేయగానే అడుగుతుంది ఇక్కడ ఏం చేయాలి, డూప్లికేట్ వాల్యూస్ని హైలైట్ చేయాలి, ఏ కలర్లో హైడ్ చేయాలి. అదంతా ఇంకా మనం అంతా ఇంకెవరికి ఏ రంగు ఇష్టం అది వేరే విషయం. సో లైట్ రెడ్తో చేయండి అని ఉంది. ఓకే, ఇప్పుడు చూడండి 1 2 డూప్లికేట్ అయినది మనకు చూపిస్తుంది స్ట్రైట్ అవే. ఇలాంటివి మనకి ఎక్కడ అవుతాయంటే ఒక్కోసారి మనం స్టాక్ ఐటమ్ లిస్ట్ తయారు చేస్తాం. మన దగ్గర 50 ఐటమ్స్ ఒకటి డబుల్ ఎంట్రీ అయిపోయింది, ఒకటి మిస్ అయిపోయింది. సో 50 రాసేస్తాము, 50 వచ్చేసినాయి అనుకుంటాం, కానీ తీరా చూస్తే ఒకటి 2 సార్లు ఎంట్రీ అయిపోయింది, ఒకటి మిస్ అయిపోయింది. సో ఎలా తెలుస్తుంది 49 వచ్చినాయి? మనం ఇలా సెలెక్ట్ చేసుకుని ఇలా హైలైట్ చేసుకుంటే తెలుసు, ఇమీడియట్గా డూప్లికేట్ వాల్యూస్ తెలుస్తుంది. ఓకే 2 డూప్లికేట్ వచ్చినట్టే, ఏదో మిస్ అయిపోయింది. సో ఇది కండిషనల్ ఫార్మాటింగ్. సో ఇది బేసిక్. సో ఇదే వాడి నేను ఏం చేసాం, మా షీట్లో ఈ షీట్ ఈ టేబుల్ అంతా సెలెక్ట్ చేసాం. సెలెక్ట్ చేసి హైలైట్, సపోజ్ ఇది మనం ఇదే టేబుల్ కండిషన్ తీసేస్తున్నాను. క్లియర్ రూల్స్ ఫ్రమ్ సెలెక్టెడ్. ఒకవేళ మన రూల్ తీసేద్దాం, ఇక్కడ రూల్ తీసేసాను. నాకు 1 కావాల్సిన హైలైట్ చేయమని చెప్తాను. ఈక్వల్ టు 1, ఇక్కడ 1 రాశాను. ఓకే 1 పెట్టాను కాబట్టి ఇది వచ్చింది. ఇప్పుడు నేను 5 ప్లేస్లో 1 టైప్ చేస్తాను, సాటిస్ఫై అయిపోయింది. ఓకే 3 ప్లేస్లో 1 టైప్ చేస్తున్నాను, రూల్ సాటిస్ఫైడ్. ఓకే ఇక్కడ 0, రూల్ నాట్ సాటిస్ఫైడ్. సో ఆటోమేటిక్గా మనం ఫార్మాటింగ్ డైనమిక్గా మారిపోతూ ఉంటుంది మన ఇచ్చిన కండిషన్ బట్టి. సో మీరు ప్రతిసారి హైలైట్ చేసుకోకర్లా. ఇప్పుడు 0 స్టాక్, సపోజ్ మీరు స్టాక్ రిపోర్ట్ తయారు చేస్తున్నారు, ఇవన్నీ ఒక సైడ్ సపోజ్ ఇదంతా మన ఐటమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ ఒక గ్రోసరీ షాప్ అనుకుందాం, దాల్, రైస్, పల్సెస్ ఇలా పెట్టుకుందాం. మనం ఆటోమేటిక్గా మనకి ఏం చేయాలి, మన స్టాక్ రిపోర్ట్ ఎప్పటికప్పుడు చూసుకున్నప్పుడు బిలో 5 kilos బిలో 10 kilos ఉన్నప్పుడు మనం ఇమీడియట్గా ఆర్డర్ ప్లేస్ చేయాలి. బిలో 10 bags కానీ అలా ఉన్నప్పుడు ఇమీడియట్గా ఆర్డర్ ప్లేస్ చేయాలనుకోండి. అది 5 అయ్యేదాకా మనం చూసుకోకర్లా. ఇలా కండిషన్ పెట్టేసి 5 అవగానే సెల్ హైలైట్ చేయమంటే ఆ 5 అవగానే సెల్ హైలైట్ అయిపోతుంది. బిలో 5 సెల్ అయితే మనకు ఆ కలర్స్ హైలైట్ కనపడుతుంది, మనకి ఇవన్నీ మనం ఆర్డర్ చేయాలంటే అని మనం అలా డెసిషన్ తీసుకోవచ్చు. విత్ సింపుల్ ఫార్మాటింగ్. ఆ తర్వాత ఇలాంటి యారోస్ ఇలాంటివి కూడా ఐకాన్ సెట్స్ అంటారు. ఇదంతా జస్ట్ బ్యూటిఫికేషన్ పర్పస్. ఇది మనకి యాక్చువల్గా దీని అంత యూస్ఫుల్ కాదు. జస్ట్ ఇప్పుడు అంటే మీరు ఎక్కడైనా చూసారనుకోండి, ఎవరైనా చూసి ఎక్సెల్లో ఇలాంటి టేబుల్ ఇస్తే ఓ భలే చేశారు, ఇది ఎక్కడ చేశారు, నేను ఎక్సెల్ నేర్చుకున్నా మాకు తెలియదు అలా అంటారు. అలా అనే అవకాశం రాకూడదని చూపిస్తున్నాను. సో ఇప్పుడు ఇది కండిషన్ ఫార్మాట్కి వెళ్ళాం. అన్ని హైలైట్ సెల్స్. ఇది టాప్ 10 రూల్స్, టాప్ 10 ఐటమ్స్ హైలైట్ చేయాలి. టాప్ 10%, బాటమ్ 10%, అబోవ్ యావరేజ్, బిలో యావరేజ్, డేటా బార్స్. ఇది కూడా అంతే. ఆన్లైన్ కోర్సెస్ చేస్తున్నప్పుడు ఇలాంటివన్నీ నేర్పిస్తారు, మనం ఎక్కడ వాడం. సో అందుకని ఐఎమ్ నాట్ కవరింగ్ ఇట్. కలర్ స్కేల్స్ అదే, ఇప్పుడు సింగిల్ కలర్, మల్టీ కలర్ ఇలాంటివన్నీ మనకి నాట్ నీడెడ్. ఐకాన్ సెట్స్. ఇప్పుడు నేను ఒక 3 వాల్యూస్ ఉన్నాయి. 3 వాల్యూస్లో హయ్యర్ వాల్యూ, మోడరేట్ వాల్యూ, లోయర్ వాల్యూ ఇలాంటివన్నీ మనం సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్ వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ డేటా ఉంది, ఈ డేటాకి నేను కండిషన్ ఫార్మాట్ సెలెక్ట్ చేసి ఐకాన్ సెట్స్ ఇది ఇస్తే ఆటోమేటిక్ దీని పక్కన వచ్చేసింది చూడండి. ఎందుకంటే ఇక 3 వాల్యూస్ ఉన్నాయి, 2 1 0 అని 3 వాల్యూస్ ఉన్నాయి. ఒక వాల్యూకి యారో అసైన్ చేస్తుంది, ఇంకో వాల్యూకి యారో అయింది, ఇంకో వాల్యూకి. దీంట్లో మనం రూల్స్ ఇచ్చుకోవచ్చు. అంటే ఇది మనం వాడము, కానీ ఎక్కడైనా మీరు చూసినప్పుడు ఎక్సెల్ ఇది ఉంది నాకు తెలుసు అంటే మనం నేర్చుకోవచ్చు. ఎక్సెల్లో ఉంది, మనం యూ కెన్ ఎక్స్ప్లోర్ అండ్ యూ కెన్ గెట్ ఇట్. అలానే కొత్త రూల్స్ మనం ఏదైనా డిఫైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈక్వల్ ఏదో ఫార్ములా ఇచ్చి ఈ ఫార్ములా సాటిస్ఫై అయితే ఈ కలర్ ఏమైనా చెప్పొచ్చు, లేకపోతే ఈ ఫార్ములా సాటిస్ఫై అయితే డూ దిస్. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నది నేను చూపిస్తాను. ఇది అంటే శాంపుల్ డేటా తీసుకున్నాను, హాచ్ పాచ్ డేటా. ఇది మనం జనరల్గా ట్రాక్ చేయాలంటే ఎలా చేస్తాం, ప్రింట్ ఉంటే కనుక స్కేల్ పెట్టుకుని ఒక్కొక్క లైన్ దిగుతూ ట్రాక్ చేయాలి, లేకపోతే పెన్సిల్ ఇలా లైన్లో రన్ అవ్వకుండా ట్రాక్ చేయాలి. ఇది ఇలా సపోజ్ ఈ రోలో దీని ప్రైస్ ఎంత క్వాంటిటీ, సీరియల్ నెంబర్ ఎంత, ఇలా రౌండ్గా ఇలా నెమ్మదిగా వెళ్తూ వెళ్ళాలి. కానీ ఇదే నేను సపోజ్ నేను ఆల్టర్నేట్ కలర్ వేసాను అనుకోండి, దీనికి ఈ ఫస్ట్ సెల్కి ఎల్లో, సెకండ్ వదిలేసి థర్డ్ దానికి ఎల్లో, ఇలా వేస్తే ఈజీ టు రీడ్, ఈజీ టు ట్రాక్, కన్వీనియంట్గా ఉంది. కానీ ఇది ఇప్పుడు ఇక్కడ 10 ఉన్నాయి కాబట్టి నేను వేసుకోవచ్చు, 50 100 ఉంటే ఇట్స్ నాట్ సజెస్టెడ్. సో దానికి చిన్నది ఎగ్జాంపుల్ ఏం చేయొచ్చు అంటే హౌ ఎక్సెల్ ఎలా ఆలోచించాలని ఉద్దేశం. కండిషన్ ఫార్మాటింగ్ ఇక్కడ నాకు ఈ ఇంతవరకు ఆ ఫంక్షన్ అప్లై చేద్దాం అనుకుంటున్నాను. సో ఏరియా సెలెక్ట్ చేశాను, కండిషన్ ఫార్మాటింగ్, న్యూ రూల్. ఇక్కడ చూడండి చాలా ఉన్నాయి. నేనేం చేస్తాను, యూజ్ ఎ ఫార్ములా టు డిటర్మిన్ విచ్ సెల్స్ టు ఫార్మాట్. మిగతా మనం వాడడం సార్, అందుకే నేను కవర్ చేయట్లేదు. ఇలాంటి మనకు అవకాశం వస్తే
ప్లస్ ఎక్సెల్ సాల్వ్ చేయని ఇష్యూ అసలు ఉండదు. మనము దాని ప్రాబ్లమ్ని బ్రేకప్ చేసి వీ కెన్ సాల్వ్ ఇట్. ఎక్సెల్లో అంటే ఇది సొల్యూషన్ రాలేదు అనేది ఉండదు. ఒక లెవెల్ తర్వాత కాంప్లికేట్ అయిపోతుంది, అంటే ఎక్కువ ఫంక్షన్స్ వచ్చేసి నాట్ వర్త్ ఇట్ అనిపిస్తుంది. అప్పుడు సాఫ్ట్వేర్లు కొనుక్కుంటాం. కానీ బేసిక్ లెవెల్లో ఇట్స్ ఎవ్రీథింగ్, ఎనీథింగ్ కెన్ బి డన్. అంటే దాని థంబ్ రూల్ ఏంటి, మాన్యువల్గా మనం ఒకటి మెకానికల్గా ఏదైనా చేస్తున్నాం అంటే అది ఎక్సెల్లో చేసేయాలని అంటాం. సో ఫార్ములా ఇది సార్. బేసిక్ మ్యాథ్స్ ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఇస్తున్నాను ఒకటి. బేసిక్ భాగంలో మాడ్ ఫంక్షన్ ఉన్నట్టు ఉంది సార్. అంటే మనం ఎప్పుడు స్కూల్లో నేర్చుకున్నాం, మర్చిపోయిన ఇట్స్ ఓకే. మాడ్ అంటే ఏంటంటే ఏదైనా డివైడ్ చేసినప్పుడు మనకి మిగులుతుంది కదా, శేషం అంటారు. ఆ శేషం నెంబర్ ఇస్తుంది బేసికల్గా. సో మాడ్ నేను ఏం చేస్తాను అంటే ఇప్పుడు ఇది రో నెంబర్, సపోజ్ 41, 42 రో నెంబర్ ఉంది కదా, ఒక్కొక్క రోకి నేను ఒక్కొక్క నెంబర్ ఇవ్వాలి. ఇప్పుడు ఇది కలర్ వేయాలంటే అది 1, 0 ఇది అవ్వాలి, అప్పుడే అది కలర్ వేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అంటే నేను జస్ట్ చూపిస్తాను, మనకి అవసరం ఉండదు ప్రస్తుతానికి. అంటే ఎలా చేయొచ్చు అని చెప్పడానికి. బ్యూటిఫుల్గా అయిపోయింది ఒక షాట్లో. అంటే అది ఏం ఫంక్షన్ అని మీరు వదిలేసేయండి, జస్ట్ ఐమ్ టెలింగ్. ఇలా మనం చిన్న కండిషన్ ఏదో ఫార్ములా ఇచ్చాను, ఆ ఫార్ములా వాడి ఇలా కలర్స్ వేసేస్తుంది. సో వెరీ ఈజీ టు రీడ్ నౌ. అలా మన ఎంటైర్ షీట్లో అంటే ప్రెజెంటేషన్ కానీ అంటే లార్జ్ షీట్ ఉన్నప్పుడు ఒక్కొక్కటి ఈజీ ఓకే, మనం కండిషన్ ఫార్మాట్ వాడక్కర్లా, అది కండిషన్ ఫార్మాటింగ్. సో ఆల్రెడీ నిన్న మనం ఆ 5 మెంబర్స్ టేబుల్ చేసాం కాబట్టి ఆ 5 మెంబర్స్ టేబుల్లో మీరు యాజ్ ఎ హోంవర్క్ అది ట్రై చేయొచ్చు. కండిషన్ ఫార్మాటింగ్ పెట్టి టోటల్, సపోజ్ ఈ టోటల్ ఉంది, ఇఫ్ హైలైట్ ఇఫ్ టోటల్ ఈస్ గ్రేటర్ దాన్ 75. సో యూల్ అంటే ఇది ఉంది కదా ఈ కాలంలో 75 కంటే ఎక్కువ ఉంటే కండిషన్ ఫార్మాట్కి వెళ్ళి హైలైట్ సెల్ రూల్స్ గ్రేటర్ దాన్ నెంబర్ ఇవ్వండి, హైలైట్ చేస్తుంది. లేకపోతే లెస్ దాన్, అలా మీరు ఒకసారి 2-3 చూడండి. ఆ తర్వాత ఇప్పుడు ఇది వచ్చింది, హైలైట్ గ్రేటర్ చేస్తున్నాను 75. ఓకే, వీళ్ళందరూ 75 కంటే అబౌవ్. ఇది నేను ఎడిట్ చేశాను, ఈజ్ నాట్ 75, 70 చేశాను, ఆటోమేటిక్ వెళ్ళిపోయింది. సో ఇది ఒకసారి మీరు సెల్ఫ్ హ్యాండ్స్ ఆన్ ఒకసారి ట్రై చేయండి. సో అది దట్ విల్ ఫైన్. ఈరోజు మనం షీట్ ఫార్మాటింగ్, ఇన్సర్ట్, కండిషన్ ఫార్మాటింగ్, డూప్లికేట్స్, ఐకాన్ సెట్స్ అంటే అదే సార్ ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ లా వచ్చినాయి కదా అవి, ఇవి ఈ సిగ్నల్స్. అంటే ఎక్సెల్ ఇది చేయొచ్చు అని మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చూసినా సడన్గా ఏదైనా క్రియేటివ్గా అనిపించింది చేయొచ్చు. ఫార్మాట్, ప్రింట్, ఇవన్నీ అంతా ఐ థింక్ అన్ని ఎజెండా అంతా కవర్ చేస్తాం. రేపు కండిషన్ ఫార్మాటింగ్ మీరు అది హోంవర్క్లా చేయండి. అండ్ జనరల్గా అంటే నా హ్యాబిట్ ఏంటంటే సంథింగ్ అపార్ట్ ఫ్రమ్ నాలెడ్జ్ కూడా షుడ్ టేక్ అవే హోమ్. సో టుడేస్ ఈజ్ 5 V's. నాని గారు పోస్టర్ వాడాను, నథింగ్ టు డూ విత్ హిమ్. రేపు ఎల్లుండి రిలీజ్ అవుతున్న మూవీ. సో డే 2 ప్రొడక్టివ్ బూస్ట్ ఏంటంటే మన సంస్కృతి వచ్చిన శ్లోకం ఉంది సార్, మన కాలేజ్లో చెప్పింది అది. వస్త్రేణ వపుషా వాచా విద్యా వినయేనచ వకారహి పంచభిర్యుక్త నరో భవతి పూజిత. అంటే దాని అర్థం ఏంటంటే వస్త్ర అంటే క్లోదింగ్, వపుష బాడీ, వాచ స్పీచ్, విద్య నాలెడ్జ్ అండ్ విజ్డమ్, వినయ అంటే ఈగో లేకుండా ఉంటుంది. వస్త్ర అంటే హౌ డు అపీర్, మన డ్రెస్సింగ్ కానీ ఏదైనా సరే సందర్భానుసారంగా. వపుష అంటే బాడీ కాదు, మన 6 ప్యాక్ అవి కాదు, బాడీ లాంగ్వేజ్ కూడా రెక్లెస్గా కానీ అది మనం ఎలా మాట్లాడుతున్నాం, హ్యాండ్ గెస్ట్ ఎలా ఉంది, చూపులు ఎటు ఉన్నాయి అది. వాచ అంటే స్పీచ్, అదే మన బాలకృష్ణ గారు ఫేమస్ డైలాగ్ మనకు చాలా ఫేమస్ అయింది, మీ నాన్నగారు, అలాంటి ఆ డైలాగ్ సేమ్ అదే వపుష, అది వాచ మనం ఎలా మాట్లాడుతున్నాం. విద్య మనం ఎక్కడికి వెళ్తే దాని మన జనరల్ నాలెడ్జ్ ఉండాలి, విజ్డమ్ 2 ఉండాలి. ఎక్కడ మాట్లాడాలో ఎక్కడ మాట్లాడకూడదు తెలుసుకునే అది విద్య. వినయం అంటే అన్ని తెలిసినా సరే అణిగి ఉండటం, ఈగోని డస్ట్బిన్లో వేయాలి బేసికల్గా. ఈ 5 ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంటాయి. అంటే సపోజ్ ఇది ఉంటే మనం వెంటనే 5 minutesలో ఇంప్రెస్ చేయొచ్చు, డ్రెస్ బాగుంటాయి. బాడీ లాంగ్వేజ్ బాడీ బాగుంటే 10 minutes నెక్స్ట్ స్టెప్ ఆఫ్ ఇంప్రెసింగ్. ఇంకొంచెం మాట్లాడి నోరు తెస్తే వాడికి నచ్చితే కనుక ఇంకొంచెం ఇంప్రెస్ అవుతారు. అంటే లాంగ్ లాస్టింగ్. ఇది ఒక డ్రెస్ బాగుంటే ఒక రోజు గుర్తుంచుకుంటారు, బాడీ లాంగ్వేజ్ అయి బాగుంటే 2 రోజులు గుర్తుంచుకుంటారు, భాష బాగుంటే ఒక 4 రోజులు గుర్తుంచుకుంటారు, నాలెడ్జ్ ఉంటే అప్పుడెప్పుడు కలిసాను సంవత్సరం క్రితం ఆయన చాలా బాగా మాట్లాడతారు, ఈగో కూడా లేకుండా లైఫ్ లాంగ్ గుర్తుంచుకుంటారు. సో మీరు ఎంతకాలం ఎంత స్ట్రాంగ్ ఇంప్రెషన్ అయ్యారంటే అంత సైడ్ రైట్ సైడ్ వెళ్ళాలి. ఈ సెకండ్ లైన్ ఏం చెప్తుంది, వకారి పంచవృత్తి, ఈ 5 క్వాలిటీస్ ఎక్కడ ఉంటే వాళ్ళు దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ వర్షిప్ అని. సో అలాంటి వాళ్ళని సొసైటీ గౌరవిస్తుంది. సో దిస్ ఇస్ డే 2 ప్రొడక్టివ్ బూస్టర్. థ్యాంక్ యూ ఫర్ ద పేషెన్స్. టుమారో అగైన్ అంటే నెక్స్ట్ సెషన్ కలుద్దాం. డౌట్స్ ఎలాంటివి ఉన్నా మన వాట్సాప్లో గ్రూప్లో పెట్టచ్చు, లేదా వీ కెన్ పింగ్. ఒకసారి ఏమైనా డౌట్స్ ఉంటే వీ కెన్ టేక్ క్లాస్, అదర్వైజ్ విల్ బ్రేక్ ఇట్ నౌ. హలో జాజు భాయ్. ప్రసాద్ గారు
బాగుందండి. ఈ రోజు ప్రోగ్రామ్ కూడా మన వర్క్ షీట్ కొంచెం కొత్త కొత్త ఐటమ్స్ తెలుసుకోవడం జరిగింది. మన జాజు ఇట్స్ ఓకే మేబీ ఇట్ మైట్ బి బిజీ బట్ మీరు ఫార్మల్ గా క్లోజ్ చేస్తే దెన్ వీ కెన్ బ్రేక్ ఫర్ ద డే. సరే అండి. సో థ్యాంక్ యూ పవన్ గారు. సో అంటే రేపటి ప్రోగ్రామ్ ఏమి ఇచ్చారండి? సార్ రేపు లేదు, నెక్స్ట్ ఎల్లుండి. ఎల్లుండికి మీరు ఈ రోజు మనం ఏదైతే ఈ వర్క్ షీట్స్ చేసామో వీటిని ప్రాక్టీస్ చేయమంటారా రేపటికి? సార్ రేపు మీరు అంటే ఇప్పుడు నేను హోంవర్క్ కూడా ఎక్కువ ఇవ్వట్లేదు, ఎందుకంటే ఎవ్రీబడి ఈజ్ వర్కింగ్ పర్సన్, అందుకు మనం అందరూ. సో ఎక్కువ టైం తీసుకోకూడదు, 5 minutes ఎగ్జాక్ట్ గా. 5 minutes లో మీరు ఇప్పుడు నేను ఏదైతే నిన్న మన స్కూల్ పిల్లలది చేశాం కదా టేబుల్ స్కోర్, అది ఆ టోటల్ కి వెళ్ళి ఇప్పుడు చూపించినట్టు ఇప్పుడు టోటల్ ఉంది సార్. టోటల్ కానీ ర్యాంక్ అనేది సెలెక్ట్ చేసి మీరు రూల్స్ ఇక్కడ అప్లై చేయండి. కండిషన్ ఫార్మాటింగ్ చూడమన్నారు. హైలైట్ కి ఇప్పుడు గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఈక్వల్ టు అంటే మీకు అవుతుంది ఐకాన్ సెట్స్ ఇలాంటివన్నీ జస్ట్ అప్లై చేయండి, చూడండి. డెఫినెట్ గా అండి. ఇప్పుడు యాక్చువల్ గా మీరు చెప్తున్నప్పుడు అంతా అర్థమవుతున్నట్టు ఉంది. సో తర్వాత మేము అర్థమైన దాన్ని మేము ఇంప్లిమెంట్ చేస్తే మాత్రమే మాకు గుర్తుండిపోతుంది. అవును సార్, అది అందుకని ఇప్పుడు ఏంటంటే మొత్తం అర్థమవుతుంది, ఎందుకంటే ఇది కంటిన్యూషన్ 1 hour ప్రాసెస్ కదా, అన్ని అర్థమవుతున్నాయి. సో ఎల్లుండికి మళ్ళీ మీరు ఏదైతే చెప్పారో వీటన్నింటిని మళ్ళీ మేము ప్రాక్టికల్ గా 1 or 2 times మేము వెరిఫై చేసుకొని అబ్జర్వ్ చేసుకుంటే మాత్రం అది రిజిస్టర్ అయిపోతాయి, మైండ్ రిజిస్టర్ అయిపోతాయి. నాకు అదే అర్థమవుతుంది ఇప్పుడు. అదే సార్. ఇంకోటి నేను డైరీలో కూడా ఒక పేజ్ చెప్పాను, ఫంక్షన్ కోటి, కాన్సెప్ట్ కోటి, టిప్స్ కోటి అని. అది ఎందుకంటే ఇప్పుడు ఫైండ్, డిలీట్, హైడ్, డేటా ఫార్మాట్, ఇన్సర్ట్ లైన్, ఫ్రీజ్ ఇలా రాసుకున్నాం. ఈ వర్డ్స్ మన తర్వాత గుర్తుండవు. అదేదో ఉంది ఫంక్షన్, అది పక్క జరిపితే జరగకుండా ఉంటుందని. సో మనం ఫ్రీజ్ అని రాసుకుంటే ఆ వర్డ్ ఉంది ఫ్రీ అంటే అదేంటో గుర్తు లేకపోయినా పర్లా, ఫ్రీజ్ ఉంది. మన గూగుల్కి వెళ్ళి ఫ్రీజ్ ఎక్సెల్ అని కొడితే చూపిస్తుంది ఏంటో. ఓకే, ఇది నేను నేర్చుకున్నాను అని చెప్పేసి. సో అందుకే నేను కీవర్డ్స్ నోట్ చేసుకోమంటున్నాను. సో దట్ ఫ్రీజ్ అంటే ఏంటో మర్చిపోయిన పర్లా, ఇన్సర్ట్ పిక్చర్ మర్చిపోయినా పర్లేదు. అంటే ఆ వర్డ్ నేను నేర్చుకున్నాను, అక్కడ మనం గూగుల్లో టైప్ చేసుకుని మనకు తెలుస్తుంది, ఓకే నేను ఇది నేర్చుకున్నాను. ఇన్సర్ట్ అని ఫార్మాట్ పెయింటర్ ఉంది అంటే ఏంటో మనకు తెలియదు, మర్చిపోయాం 2 రోజుల తర్వాత. గూగుల్ ఫార్మాట్ పెయింటర్ ఎక్సెల్ అని ఇస్తే చూపిస్తుంది బొమ్మ. ఓహో ఇది నాకు గుర్తొచ్చింది, అప్పటికి వెళ్ళి అక్కడ ట్రై చేయొచ్చు. కరెక్ట్ అండి. అది మళ్ళీ మనం రిమైండ్ చేసుకోవడానికి అవకాశం ఉంటాయి, ఏమి గుర్తుంటే. సార్ నేను రివ్యూ చేస్తే కనీసం 20లో రికార్డింగ్ వర్షన్ పంపిస్తా చదువు. ఓకే ఓకే రాజు, రికార్డింగ్ వర్షన్ లో ఒకసారి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. పాతది కూడా రికార్డింగ్ వర్షన్ ఉంది. అవునవును. అంటే నేనేమంటున్నానండి జాజు, ఇప్పుడు పవన్ గారు చెప్పిందంతా కూడా అందరూ ప్రాక్టీస్ చేస్తే 1 or 2 times ప్రాక్టీస్ చేస్తే ఇంకా బాగా రిజిస్టర్ అవుద్ది అని అంటున్నాను. అవును, ప్రాక్టీస్ ఎలా నీ ఐడియా ఏంటి మరి? డాక్టర్ గారు ఏదో మాట్లాడతారంట. డాక్టర్ గారు చెప్పండి సార్. ఉదయ్ శంకర్ గారు అన్మ్యూట్ చేసి మాట్లాడండి. సార్ అది ఆ రికార్డింగ్ సెషన్ మనకి మళ్ళీ వాట్సాప్ లో పెడతారా సార్? అది ఇది కూడా రికార్డింగ్ సెషన్ మళ్ళీ పెడతారండి. లాస్ట్ అయితే పెట్టాను, మొన్నటి పెట్టాను ఆల్రెడీ. సార్ ఇది కూడా పెడతా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, బిఫోర్ వి బ్రేక్ నెక్స్ట్ క్లాస్ విల్ సీ సార్ట్ అండ్ ఫిల్టర్, బేసిక్ క్యాలిక్యులేషన్స్, అత సెల్ రిఫరెన్సింగ్, సెల్ నేమ్. సెల్ రిఫరెన్సింగ్ ఈ రోజు చాలా వరకు చేశాను సార్. అదే డాలర్ మీకు చెప్పాను కదండి, అది టేబుల్ కదులుతూ ఉంటుంది, అది సెల్. సో నేను కొంచెం డైనమిక్ వెనక్కి ముందుకు వెళ్తుంటాను బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్. ఈ రోజు కొన్ని అనుకుని మిస్ అయినాయి, అది నెక్స్ట్ క్లాస్ కవర్ అవుతాం సిచ్యువేషన్ బట్టి. సో మోర్ ఆర్ లెస్ ఇది. ఓకే సార్, చెప్తున్నారు సార్. అంటే మాకు ఎలా అనిపిస్తుంది పవన్ గారు, మేము బేసిక్స్ నేర్చుకోకుండా హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళిపోయామనిపిస్తుంది. లేదు సార్, లాస్ట్ క్లాస్ మీరు బేసిక్ నేర్చుకున్నారు సార్. చాలా చాలా స్పీడ్, చాలా ఫాస్ట్ గా ఉంది. ఓకే ఓకే ఓకే. ఎనీవే జాజు, ఏమంటావు జాజు? సజెషన్ లేదు, పవన్ గారి స్పీడ్ అనేది ఏంటంటే ఇప్పుడు ఆన్లైన్ క్లాస్ ఆయన చెప్పుకుంటూ వెళ్తున్నారు, మళ్ళీ మండే గ్యాప్ ఉంటుంది మనకి. ఈ గ్యాప్ లో మనం అందరం బిజినెస్ పీపుల్ కదా, అయినా కానీ నైట్ టైమో మార్నింగ్ టైమో ఈ ఫ్రీక్వెంట్ టైంలో కనీసం 2 to 3 times ఈ రోజు చెప్పిన క్లాస్ ని ఒకసారి మళ్ళీ వాళ్ళు రిమైండ్ చేసుకుంటే మాత్రం రిజిస్టర్ అయిపోద్ది. అవును. ఫర్ ఎగ్జాంపుల్ జాజుబే లాస్ట్ క్లాస్ అంతా యాక్చువల్ గా టేబుల్ ఫార్మాటింగ్ మీరు ఇంప్లిమెంట్ చేసి వేసేసారు గ్రూప్ లో. సో అలా చేస్తే మీరు ఇంకా అది మర్చిపోరు ఇంకెప్పుడు. అది మర్చిపోదు. అలానే ఇప్పుడు కండిషన్ ఫార్మాటింగ్ ఉంది, అది కూడా మీరు ఒక 2 minutes దాని మీద, అంటే ఇది క్లాస్ పెట్టేశాక ఒక 5 minutes మీరు నైట్ టైం దొరకవచ్చు, ఎల్లుండి దొరకపోవచ్చు ఏదోటి. సో ఇమీడియట్ క్లాస్ అయ్యాక ఒక 5 minutes ఎక్స్ట్రా క్లాస్ అనుకుని కంటిన్యూ అయిపోయి అది ఇంప్లిమెంట్ ఇప్పుడు ఫ్రెష్ గా ఉంటుంది కాబట్టి మైండ్ లో
గుర్తు చేసేసుకుని ఇప్పుడే ట్రై చేస్తే అది వర్కౌట్ అవుతుంది. అంటే కండిషన్ ఫార్మాట్ అనేది డైనమిక్, అది నేను 1 కొడితే వస్తుంది, 0 పెడితే పోతుంది అలా. సో అది మీరు ఒకసారి చూసుకున్నారండి, అంత పెద్ద డేటా కాబట్టి చిన్న 5-6 నెంబర్ మీరే. అందుకనే రికార్డింగ్ పెడుతున్నా. ఓకే, అది పెట్టుకున్నాక చూడండి సార్. అంటే ఇఫ్ ఇట్ ఇస్ ఎనీ కాంప్లికేషన్ ఉన్నా సరే యూ కెన్ లీవ్ మీ వాట్సాప్ మెసేజ్. కొంచెం ఈజీ ఎగ్జాంపుల్ చేస్తాను. వీలైనంత వరకు బిజినెస్ పనికి వచ్చే వరకే చెప్తున్నాను. చాలా మీరు ఇక్కడ చూసి క్లిక్ చేస్తుంటే చాలా ఫంక్షన్స్ కనపడుతున్నాయి. అవన్నీ మనకి అక్కర్లేదనే ఉద్దేశంతో ఓన్లీ ఏదైతే మనకి డే టు డే ఎఫిషియన్సీని ఒక 40-50% పెంచగలిగితే క్లాస్ పర్పస్ అంటే రీచ్ అయినట్టు. ఓకే, అయినా ప్రాక్టీస్ చేయాలి. సాధు చెప్పినట్టు ప్రాక్టీస్ చేయాల్సింది. అవును సార్, చేద్దాం. ఓకే, చాలా ఇవన్నీ డే టు డే లైఫ్ లో బాగా పనికి వస్తాయి. థ్యాంక్ యూ. చాలా పనికి వస్తాయి. ఓకే, నేను ఫస్ట్ రికార్డింగ్ ఆపుతానా? ఓకే, రికార్డింగ్ ఆపేస్తాను.